హలో సార్. నమస్తే నమస్తే నమస్తే. వినిపిస్తుందా సార్? చాలా చక్కగా వినిపిస్తున్నారు, కనిపిస్తున్నారు. ఓకే. హ్యాండ్సమ్ గా కనిపిస్తుంది. స్వర్ణలత గారు, మీరు ఇక సార్ సెషన్ స్టార్ట్ చేయొచ్చు. ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు. మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళంతా కూడా పాత వాళ్ళే. సో సిఎస్డి గురించి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు. ప్లీజ్ క్యారీ ఆన్. యూ స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్ రామ్ అండ్ దెన్ విల్ గో ఫర్ ది సెషన్. ఓకే సార్. Yeah, I was little hurrying, so took this time. Yeah. స్వర్ణలత గారు, మీరు ఇంట్రడ్యూస్ చేసేయచ్చు రామ్ని. సార్ ఒక్క నిమిషం, 1 minute, ప్లీజ్. 1 minute. ఆనందేశ్ నాగరాజు గారు కూడా జాయిన్ అయినట్టున్నారు ఇప్పుడే. నమస్తే అండి. నమస్తే నమస్తే. వెల్కమ్ సార్, వెల్కమ్. సార్ అందరికీ నమస్కారాలు. నమస్కారం. శుక్రవారం శుభ సాయంత్రం అందరికీ. ఈరోజు సిఎస్డిలో మన ముందుకి టాక్ ఇవ్వడానికి వచ్చిన వారు శ్రీ రామ్ కిషోర్ గారు. ఆయన తీసుకుంటున్న టాపిక్ 50 ఏళ్ల తర్వాత అసంపూర్తి న్యాయంపై ఒక ఉపన్యాసం. అంటే ద రాజన్ కేసు 50 years లేటర్ అని ఒక టాపిక్ ని మన ముందుకు తీసుకొచ్చారు. సో ముఖ్యంగా రకరకాల సిఎస్డి వేదికగా ఎన్నో రకరకాల అంశాలన్నీ స్పృశిస్తోంది. అలాంటిది ఈరోజు కూడా ఒక అసంపూర్తి న్యాయం మీద, ఒక 50 ఏళ్ల తర్వాత రాజన్ కేసు మీద ఆయన మాట్లాడబోతున్నారు. సో వెల్కమ్ రామ్ కిషోర్ గారు, మీకు సిఎస్డి తరఫున ముఖ్యంగా ఆహ్వానం పలుకుతున్నాం. సో రామ్ కిషోర్ గారి గురించి ఒక చిన్న పరిచయం. రామ్ కిషోర్ గారు మనకి సిఎస్డి సభ్యుల్లో ఒకరు. చాలా రెగ్యులర్ గా మన సిఎస్డి సభ్యులుగా ఆయన కూడా వస్తూ ఉంటారు. మీటింగ్స్ కూడా, చాలా మీటింగ్స్ ఆయన టాక్స్ అన్ని ఇచ్చి ఉన్నారు. ఆయన ముఖ్యంగా వ్యాపార శాస్త్ర నిపుణులు, బిజినెస్ అనలిస్ట్, బిజినెస్ అడ్వైజరు, సలహాదారులు, అలాగే రచయిత, మంచి ఆలోచనాశీలి, పరిశీలకులు. ఏ అంశాన్ని చూసినా తన చుట్టూ, అంటే నడక దారిలో అని, తనను నడుస్తూ వెళ్తున్న దారిలో ఏది కనిపించినా దాన్ని ఒక కవితలాగా, ఒక 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 ఏమంటారంటే అనెక్డోట్ లాగా రాసేసుకుంటారు వెంటనే. అది గొప్ప లక్షణం ఆయనలో నేను గమనించింది. సో రామ్ కిషోర్ గారి పరిశీలన దృష్టి, ఆయన ఆలోచించే కోణం, ఆయన చూసే విధానము, ఇవన్నీ కూడా విభిన్నంగా ఉంటాయి, అందరిలాగా ఉండదు. సో లెట్ us ఇన్వైట్ రామ్ కిషోర్ గారు టు ది డాస్. ఈరోజు ఈ వేదిక మీకోసం ఎదురు చూస్తుంది సార్. వెల్కమ్ టు రామ్ కిషోర్. ప్లీజ్ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. Yeah. Thank you all for coming down to this evening. బహుశా పరాభవ నమస్కారంలో మొదటి స్పీకర్ నేనే. సో ఇది దేనికి తార్కాణం నాకు తెలియదు, బట్ స్టిల్ గోయింగ్ ఫార్వర్డ్. సో ఐ థింక్ టాపిక్ ఆల్రెడీ స్వర్ణలత గారు చెప్పినట్టు ఐ జస్ట్ గివ్ ఎ వర్డ్ ఆన్ దట్. ది రాజన్ కేస్ 50 years later, and incomplete, it's a small something like an unfinished justice అన్న దాని మీద చెప్పే ఒక చిన్న ఇన్స్టెన్స్ అది. సో ఫర్ మీ ఫస్ట్ టు బిగిన్ విత్, ఈ రాజన్ కేస్ అన్నది నాకేంటో తెలీదు, బట్ ఆన్ అన్ ఆఫ్టర్నూన్ డిడిలో ఒక సినిమా ప్రసారం చేశారు. ఆ సినిమా పేరే పిరైవి, అంటే రీబర్త్. ఈ పిరైవి అన్న సినిమాని చూస్తున్నంతసేపు, దాదాపు ఆల్మోస్ట్ నియర్లీ 2 hours మూవీ, అంటే ఈ యొక్క నేషనల్ అవార్డు వచ్చిన సినిమాలు ఎటువంటి యాడ్లు లేకుండా వేయడంతో ఈ సినిమా ఒక ఇంపాక్ట్, ఐ థింక్ ఇట్ వాస్ టోటలీ సరౌండెడ్. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అంటే ఈ సినిమా ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే, ఈ సినిమా బహుశా వెయిటింగ్ అన్న ఒక ఫామ్ ని, జీవితంలో వెయిటింగ్ అన్న ఒక ఫామ్ ని ఆర్ట్ ఫామ్ గా చూపించడం ఎలా అన్నది ఈ సినిమా చూసి నేర్చుకున్నాను నేను. అంటే ఒక వెయిటింగ్ చేస్తున్నప్పుడు ఏమేమి జరుగుతాయి మన చుట్టుపక్కల, ఎటువంటి మైండ్ ప్రాసెస్ జరుగుతుంది మనలో అని చెప్పి ఈ సినిమాని నేను చూసి నేర్చుకున్నాను, ఫస్ట్ థింగ్. సెకండ్, కమింగ్ టు ద స్టోరీ, ఇది యాక్చువల్గా ఈ సినిమా వెనకాల ఫ్యాక్టర్ నాకు సినిమా చూసిన రోజు నాకు తెలియదు.
ఇట్ వాస్ జస్ట్ అన్ ఒక రకంగా సిల్వర్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ నాకు, బట్ ఇట్ వాజ్ అ టెలివిజన్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. ఇది ఈ ఒక్క మూవీ నేను చెప్తున్నట్టు వెయిటింగ్, ఇది ఒక రకంగా నన్ను అడిగితే ఇది ఒక వాయిలెంట్ పిక్చర్. అంటే వాయిలెన్స్ అంటే ఎలాంటి వాయిలెన్స్ అంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి రాక కోసం వెయిట్ చేస్తున్న ఒక మిడ్ ప్రాసెస్ లో ఆ వ్యక్తి ఎదుర్కొనే ఒక వాయిలెన్స్, తన మీద తను జరుగుతున్నది, తన కుటుంబం మీద జరుగుతున్న వాటిని ఇంత వాట్ యు కాల్ రియలిస్టిక్ గా చూపించగలిగిన సినిమాని నేను చాలా రేర్ గా చూసాను. చాలా అరుదుగా చూసిన సినిమాల్లో అరుదుగాను గొప్పగాను ఉన్న సినిమాల లిస్ట్ లో నాకు ఎప్పుడు పిరవి ఉంటుంది. ఈ పిరవి అదే నేను చెప్తున్నట్టు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఎగ్జామ్స్ అయిపోయి తిరిగి రావాల్సిన కొడుకు కోసం ఎదురు చూస్తున్న ఒక తండ్రి కథ. దీని వెనకల మనకు అంటే నాకు యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఇది ఒక సినిమా కథ అనుకున్నాను. సో ఈ సినిమా మొత్తం మీకు చూస్తే మీకు ఒకలాంటి రిమార్కబుల్ రెస్ట్రెయింట్, అంటే ఐ కాల్ దట్ సంథింగ్. ఈ వాయిలెన్స్ అన్న ఒక పదానికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక రిమార్కబుల్ రెస్ట్రెయింట్ ఒక పేరెంట్ లో చూస్తాను నేను. అంటే ఎగ్జామ్స్ నుంచి రాసిన తన తోటి విద్యార్థులందరూ ఊరికి వస్తారు కానీ ఈ అబ్బాయి తిరిగి రాడు. సో ఇతని యొక్క గ్రీఫ్ ఇచ్చే పర్ఫార్మెన్స్ ఐ థింక్ దట్ వాస్ ఫినామినల్ అండి. ఒక గ్రీఫ్ యొక్క పర్ఫార్మెన్స్, ఒక వెయిటింగ్ యొక్క ఆర్ట్ ఫామ్ చూడాలి అంటే ఈ సినిమా చూడాలి. సారీ, ఫస్ట్ నేను ఇంకొకటి చెప్పదలుచుకుని, అయితే బహుశా డిస్క్లైమర్ లాగా చెప్పొచ్చు. ఇది నేను ఒక సినీ ప్రేక్షకుడిగాను ఒక పాఠకుడిగాను మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ నైదర్ అడ్వకేట్ ఆర్ నైదర్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కేస్ టు more detailedly to tell you or more authentically to share the details. So if there is any kind of an flip-flops or half understanding about this case or about the technical details of the legal things, I think I should be excused from any kind of thing. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అన్నది ఈ కథ చెప్పే ముందు చెప్పాలనుకున్నాను. యాక్చువల్గా ఇంత రెస్ట్రైంట్ ప్రదర్శిస్తున్న ఒక వాయిలెంట్ మూవీని ఒక వెయిటింగ్ ఫార్మాట్ లో నేను ఇంతవరకు సినిమా చూడలేదు. అంటే బహుశా ఎవ్రీ వన్ ఈజ్ హుక్డ్ అప్ టు ద స్క్రీన్. అది యాడ్ లేకుండా ఒక సినిమా ఆ రోజుల్లో రావడం అనేది గొప్ప విషయం. సో అలా రావడము, అలా ఇలాంటివి చూస్తూ ఉంటే ఒక సీన్ తర్వాత ఒక సీన్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఈ తండ్రి రోజు ఉదయం లేవడము, బస్ స్టాప్కి వెళ్ళడము, రాత్రి చివరి బస్సు వచ్చేంత వరకు వెయిట్ చేయటము, తిరిగి రావడం, ఇదే మనకు దాదాపు ఒక 10 సీన్లు చూపిస్తారు. కానీ ఈచ్ సీన్ ఈజ్ నాట్ ద సేమ్. ఎందుకంటే ప్రతి సీన్ తర్వాత ఇంటికి వస్తే భార్య అడిగే ప్రశ్నలు, కూతురు అడిగే ప్రశ్నలకి ఇతను సమాధానం చెప్పుకుంటూ దాట వేసుకుంటూ ఏదో జరుగుతోంది, అది నాకు సరిగా తెలియట్లేదు అని చెప్పుకుంటాడే తప్ప ఇది మన ఎక్కడ ఒకలాంటి ఒక సస్పెన్స్ అయితే కంటిన్యూస్ గా మనతో వెళ్తూ ఉంటుంది. సో నథింగ్ డ్రామాటిక్ హ్యాపెన్స్ హియర్. సో దిస్ బికమ్స్ అ రొటీన్. అంటే వెయిటింగ్ ని మనకు ఒక రొటీన్ గా జీవితంలోకి తీసుకొచ్చే ప్రయత్నం దర్శకుడు షాజీ కరుణ అనుకుంటాను. ఐ థింక్ హి హస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ యెట్ లైఫ్ లో ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్. అంటే వీళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్లలో ఓనం సెలబ్రేట్ చేసుకునే పనిలో ఉంటారు, చాలా మంది ఊర్లకు వెళ్తూ ఉంటారు. So it's a holiday mood, but it everything is in a very different, unusual గా ఇతని జీవితం మారిపోతుంది. ఇతనికి అది షాక్ కాదు, ఇతనికి కోపము రాదు, కానీ ఇతని బాధ అంతా ఏమంటే ఈ స్ట్రెచ్చింగ్ తను స్పెండ్ చేస్తున్నది, ఈ టైం ఎంత స్లోగా రన్ అవుతోంది, తనకి ఎందుకు ఒక సమాధానం దొరకలేదు అన్న ఒక మదన పడుతూ దీనికి రెజల్యూషన్ దొరక్క చాలా కష్టపడతాడు. అంటే దిస్ ఇస్ సంథింగ్ బ్రిలియన్స్ ఆఫ్ ద మూవీ. అంటే ఇక్కడ తను వెయిట్ చేసి మనకు ఒక 4-5 సీన్ల తర్వాత తను స్లోగా హీ గోస్ టు ది క్యాపిటల్ సిటీకి వెళ్తాడు. ఐ థింక్ ఇట్స్ కొచ్చిన్కి వెళ్తారు. వెళ్ళి అక్కడ కాలేజ్కి వెళ్తారు. ఏమైనా కనుక్కుంటారు. అంటే వాళ్ళు చెప్తారు, ఈ మాదిరిగా ఒక రోజు ఒక పోలీస్ రైడ్ జరిగింది,
ఆ పోలీస్ రైడ్ లో మీ అబ్బాయిని పట్టుకెళ్లారు అని చెప్పి చెప్తారు. సో తను ఆ నియర్ బై ఏ పోలీస్ స్టేషన్ అయితే చెప్పారో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. వాళ్ళు చెప్తారు అసలు అలాంటి పేరున్న వ్యక్తిని మేము అరెస్టే చేయలేదు, మేమెందుకు పట్టుకుంటాము అని చెప్పంటారు. సో ఇది ఇలా డోర్ టు డోర్ ఎవ్రీ, అంటే ఇట్స్ యూజువల్ వే దట్ హౌ దిస్ కామన్ మ్యాన్, అంటే ఇతను కామన్ మ్యాన్ అని కామన్ మ్యాన్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇతనికి వాయిలెన్స్ ను తీసుకునే శక్తి ఉంది, కానీ వాయిలెన్స్ గా తిరిగి ఇచ్చే శక్తి ఉండదు. సో పేషెన్స్ నే ఆధారపడుతూ ఓపిక తెచ్చుకొని ప్రతి పిల్లర్ టు డోర్ అన్నట్టుగా అన్ని చోట్లకు వెళ్ళి ప్రతి ఒక్కరిని, ప్రతి స్టూడెంట్ ని, ప్రిన్సిపల్ ని, వాళ్ళ సహాయము, లెక్చర్ల సహాయము, ఇలా అందరు ఏవేవో సహాయాలు తీసుకొని ప్రయత్నం చేస్తారు. ఇతనికి ఒక స్టూడెంట్ ఉంటాడు. ఆ స్టూడెంట్ వచ్చి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్, అంటే ఆల్మోస్ట్ ఒక డిఐజీ ర్యాంక్ ఆర్ ఐజీ ర్యాంక్ లో ఉన్న ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్. సో అతని దగ్గర అపాయింట్మెంట్ తీసుకెళ్ళి ఈ కేసు చెప్తాడు. చెప్తే అది వాళ్ళు మేము ఎంక్వైరీ చేస్తాము గురువు గారు, మేము చూసుకుంటాము, తప్పకుండా మీ అబ్బాయి తిరిగి వస్తాడు, ఎక్కడున్నా తిరిగి వస్తాడు అని చెప్తారు. సో ఇలా అంత స్టూడెంట్ అయిన ఒక అంత గొప్ప పొజిషన్ లో ఉన్న ఆఫీసర్ కూడా చివరికి ఏం చేయలేక ఈ సేస్ దట్ దిస్ ఇస్ ఆల్ ఎంక్వైరింగ్ కంటిన్యూస్ గా జరుగుతుంది, కాబట్టి నాకు మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో తెలియదు, నేను చెప్పలేను. సో ఇలా ప్రాసెస్ చేస్తూ పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ అంటే ఇది ఎలా ఉంటుందంటే పొలిటికల్ పార్టీస్ తో కూడా మాట్లాడడం మొదలెడతాడు. తనకున్న అసోసియేషన్, తనకున్న స్టూడెంట్స్ తోను వెళ్ళి బాబు మా అబ్బాయి కనపట్లేదు, ఇది విషయం అని చెప్తూ లాస్ట్ కు ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈ హెబాసిస్ కార్పస్ అనే ఒక ఆప్షన్ ని లీగల్లో ఉన్న దాన్ని అప్లై చేస్తారు. ఆ తర్వాత కోర్టు కేసు కంటిన్యూ అవుతుంది, ఇతను తిరుగుతూనే ఉంటాడు. ఇక్కడ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ కి అబ్బాయి రాలేదు అన్న ఒక దిగులు పెరిగిపోయి మనోవేద మొదలవుతుంది. పెళ్లికి సిద్ధమై పెళ్లి త్వరలో ఉన్న అక్క ఇంకో పక్కన తమ్ముడు లేక ఇంట్లో ఉన్న పరిస్థితి చూసి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ లో మనకు ఒక ఫినిషింగ్ అంటూ ఏమి ఇవ్వకుండా ఈ కేసు జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరు చెప్తారు ఇలా మేము చూసాము అంటారు, మేము చూడలేదంటారు. చూసిన వాళ్ళు వచ్చి ఈ యాంటీ నక్సలైట్ మూవ్మెంట్ టైంలో జరుగుతున్న సినిమాగా మనకు చెప్తారు. బట్ యాక్చువల్ గా ఇది ఎమర్జెన్సీ పీరియడ్ లో జరిగిన ఒక ఇన్స్టెన్స్. ఆ అబ్బాయిని ఒక వాట్ యు కాల్ టార్చర్ క్యాంప్ ఆర్ సంథింగ్ అలాంటి దానికి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు చేసిన డిఫరెంట్ టార్చర్ వల్ల, ఇంటర్నల్ బ్లీడింగ్ దేని వల్ల ఐ థింక్ దట్ గై ఈజ్ ఆ తర్వాత అతన్ని హాస్పిటల్కి ఎక్కడికో తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. సో బట్ ద మూవీ లీవ్స్ అస్ వేర్ అంటే ఈ కేసు యొక్క పూర్వాపరాలు, ఫైనల్ గా ఏం జరిగింది, ఏమైతోంది అన్నది చెప్పకుండా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతోంది అని చెబుతూ మనకి ఎలా చూపిస్తారంటే, తండ్రి మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చి వచ్చిన ప్రతిసారి ఒక మాట చెప్తూ ఉంటాడు. ఒక ఆకులో అన్నం పెట్టి ఉంచండి, అబ్బాయి ఎప్పుడన్నా రావచ్చు అని చెబుతూ ఉంటాడు. చెప్పి తను చివరిసారిగా ఇంటికి వచ్చి తన చైర్ లో కూర్చున్నప్పుడు కొద్దిసేపు తర్వాత అతనికి నిజంగానే కొడుకు వచ్చిన ఫీలింగ్ కలిగి, అంటే ఒక రకంగా మనోవేదని ఫస్ట్ టైం ఆ తండ్రి ఎక్స్ప్రెస్ చేస్తాడు. అంతే, సినిమా అయిపోతుంది. ఫర్ మీ 2 things that carried after this movie was ఒక పెయిన్ ని ఎలా ప్రజెంట్ చేయొచ్చు అని చూపించిన ఒక వాయిలెంట్ మూవీ. ఒక్క రక్తపు చుక్క కనిపించదు, ఒక్క దెబ్బ పడదు, ఒక ఎటువంటి ఆయుధము వాడకుండా ప్రేక్షకుడి మీద కూడా జరిగిన ఒక వాయిలెంట్ మూవీ ఎలా తీయొచ్చు అని చెప్పి. రెండవది అంటే ఐ వాజ్ సో, అంటే నాకు ఇది ఎవరో కూడా తెలియదు, ఎందుకంటే క్యారెక్టర్ పేర్లు మారిపోతాయి కాబట్టి. సో ఆఫ్టర్ డెకేడ్ ఆర్ సో నేను ఇలాంటి ఒక సినిమా చూశాను అని చెప్పి నేను చెబితే, ఐ థింక్ ఆ టైంకి వికీపీడియా వచ్చింది యాక్చువల్గా. వికీపీడియా ఆల్సో కేమ్ ఇన్ అండ్ ఇట్స్ సెడ్ దట్ దిస్ మూవీ ఇన్స్పైర్డ్ బై అ కేస్ కాల్డ్ రాజన్స్ మిస్సింగ్ కేస్ దట్ హ్యాపెన్ డ్యూరింగ్ 75 and 77 పీరియడ్ అని తెలుసుకున్నాను. సో ఈ ప్రాసెస్ ఎంత భయంకరంగా ఉంది ఒక తండ్రికి, ఒక కుటుంబానికి అన్నది ఈ కేసు యొక్క పూర్వపరాలు. అంటే
మనకు ఎలా పరిచయం చేస్తారంటే ఇది జస్ట్ మొమెంట్ ఎక్కడో రాసుకున్నాను, జస్ట్ బికాస్ ఐ జస్ట్ సో ఇది ఈ కేసుని చెబుతున్నప్పుడు మనకు సో వాట్ యు కాల్ ఇట్స్ రెట్రోస్పెక్టివ్ గా మనకు చాలా థాట్స్ వస్తాయన్నమాట. అంటే దిస్ గై యాక్చువల్ కేసు చెప్తా. ఇప్పుడు సినిమా నుంచి నా అనుభవం వచ్చిన తర్వాత నేను సెట్ చేయాలనుకుంటున్న టోన్ ఈ ఈవినింగ్ ఏంటంటే, ఇది ఒక పర్సనల్ మెమొరీ. ఒక వ్యక్తి అంటే ఈ తండ్రి హెచ్ఆర్ వారియర్ అన్న ఒక హిందీ ప్రొఫెసరు, కేరళలో హిందూ కాలేజ్ లో పనిచేస్తుంటారు. వారి అబ్బాయి రాజన్ ఇంజనీరింగ్ చదువుతుంటాడు. 2 అమ్మాయిలు, ఈ తల్లి ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉంటారు. సో ఈ ప్రాసెస్ లో తను తెలుసుకునే అంటే దేర్ ఈస్ ఎ డిగింగ్ టు ద వెరీ ఫ్యాక్ట్. అంటే ఈ తండ్రి ప్రయత్నం చేసేదంతా, అందరిని అడిగేదంతా ఏంటంటే, మా అబ్బాయి ఉన్నాడా, ఉంటే ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు. సో ఈ ప్రాసెస్ ని తను ఎంత ఇదిగా చూపించి చెబుతాడు అంటే, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నేను బాగా చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ది పెయిన్ ఆఫ్ వెయిటింగ్ ని మనకు చాలా బాగా చెప్పే ఒక కేసు ఇది. రెండవది, పవర్ లో ఉన్న పీపుల్, అంటే ఆ టైంకి ఈ కేసు జరుగుతున్న టైంకి అచ్యుత మెనన్, వన్ ఆఫ్ ది గ్రేట్ పొలిటీషియన్ కన్సిడర్డ్ బై మలయాళీస్, ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉంటారు. ఆయన రాడికల్ గా ఉన్న టైంలో ఈ యొక్క ఈచర్ వారియర్ యొక్క సహాయం, చిన్నపిల్లాడిగా ఈచర్ వారియర్ గా ఉన్నప్పుడు ఆయన కజిన్స్ ఈ అచ్యుత మెనన్కి పోలీసుల నుంచి సహాయం అందించడము, వాళ్లకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయటము అన్నవి చిన్నప్పుడు ఒకే ఊరు అవ్వడం వల్ల వీళ్ళు ఆయనకు చేసి ఉంటారు అన్నమాట. ఆయన కలిసే ప్రయత్నంలో ఏం చేస్తారంటే, ఆ టైంలో ఆయన కలవలేక, ఆ టైము కరుణాకరన్, ద ఫేమస్ కాంగ్రెస్ ఆ టైం ఎమర్జెన్సీ పీరియడ్ లోని హోమ్ మినిస్టర్ ని కలుస్తారు. సో హోమ్ మినిస్టర్ కూడా ఈయనకి ఎంతో కొంత పరిచయం ఉంటారు ఆల్రెడీ. సో ఈయన ఆల్రెడీ ప్రొఫెసర్, ఈయనకి స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. ఈ ప్రాసెస్ లో ఇతను అక్కడికి వెళ్ళి కరుణాకరన్ తో మాట్లాడతాడు. కరుణాకరన్, అరే అలాంటి జరిగిందా, మీ అబ్బాయికి ఎలా జరుగుతుంది, నేను కనుక్కుంటాను, వెంటనే పని అయిపోతుంది, మీ అబ్బాయి ఇంటికి వచ్చేస్తాడు, మీరు వెళ్ళండి అంటాడు. లేదండి, నేను ఇప్పటికే 4 రోజుల పైన అయిపోయింది, నేను ఎంత ప్రయత్నం చేసినా దొరకట్లేదు అంటే, పర్లేదు మీకు ఇంకా 2 రోజుల్లో మీ అబ్బాయి ఇంటికి వచ్చేస్తాడు, చూడండి, వెళ్ళండి అని చెప్పి ఒక ధైర్యం చెప్పి పంపిస్తారండి. అంటే ఈచ్ టైం ఆ తర్వాత అచ్యుత మెనన్ను కూడా కలుస్తారు. ఆ తర్వాత ఈ యొక్క డీటెయిల్ కి సంబంధించిన అది కక్కయామ్ క్యాంప్ అని ఒక ప్లేస్ ఉంటుంది. అంటే అదే పోలీస్ క్యాంప్ అన్నమాట. ఈ యాంటీ నక్సల్ ని ఈ యాంటీ నక్సల్ యొక్క కేసు ఎందుకు వస్తుంది అంటే, ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ది ప్లేస్, ఒక పోలీస్ స్టేషన్ ని అటాక్ చేసి కొంతమంది అదే నక్సల్స్ అని వాళ్ళు నమ్ముతారు, వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్ అటాక్ చేసి పోలీసులను అందరినీ అటాక్ చేసి అక్కడి నుంచి 1 or 2 రివాల్వర్లో గన్స్ ఏదో తీసుకెళ్లిపోతారు. సో ఇది జరిగినది తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకొని ఈ వ్యతిరేకత ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనే ఒక ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్లకు దొరికిన ఇనీషియల్ క్లూస్ ఏంటంటే, the guys who attacked us were somewhere between 18 to 25, 18 to 24, 22 ఈ ఏజ్ గ్రూప్ ఉన్న వీళ్ళు అని చెప్పి కనుక్కొని, సో వీళ్ళు దే గో అరౌండ్ ఇన్ సర్చ్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ నేమ్ ఫర్ దేర్ యాక్టివిటీస్. సో ఈ రాజన్ అనే వ్యక్తి చాలా ఇంటెలిజెంట్, మంచి మాటకారి కూడా. పాటలు తన తల్లి దగ్గర నుంచి నేర్చుకుంటాడు అనమాట. తల్లికి ఎందుకు ఇంత ఇష్టం అంటే, ఎప్పుడు అంటే ఒకసారి ఆలోచించండి, దిస్ గై ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ గై. ఆ టైంలో క్యాలికట్ లో ఆర్ఈసి అంటే నేడు ఎన్ఐటి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాలికట్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 1975, 72 అంటే అప్పటికి 4వ సంవత్సరం అంటే 72, 71లో అతను ఇంజనీరింగ్ చేరి ఉండొచ్చు. సో ఈ ప్రాసెస్ లో అతను చాలా ఇంటెలిజెంట్, చాలా యాక్టివ్, మంచి మాటకారి. సో ఇతని పేరు ప్రాపప్ అవ్వడం మూలానో ఏమో
ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అతను యాక్చువల్ గా వేరే స్కూల్లో ఎక్కడో వేరే దగ్గరలో ఉన్న కాలేజీలోనో ఒక ఏదో యాన్యువల్ ఈవెంట్ లో ఉంటాడు అతను. కానీ పోలీసులు అది కన్సిడర్ చేయకుండా ఇతన్ని కాలేజ్ ఎంటర్ మరుసటి రోజు కాలేజ్ ఉంటుంది, కాలేజీకి వెళ్తున్న ప్రాసెస్ లో గేట్ దగ్గరే పికప్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు. సో ఇది చూసిన వాళ్ళు కొంతమంది ఉంటారు విద్యార్థులు. ఆ తర్వాత ఈ క్యాంప్ దగ్గరికి సిమిలర్ గా ఇలా వచ్చిన విద్యార్థులు చాలా మంది ఉంటారు. సో వీళ్ళందరికీ ఈ క్యాంప్ లో విపరీతమైన టార్చర్ గురవుతారు అనమాట. అంటే పోలీస్ బ్రుటాలిటీని మనకి ఇక్కడ చాలా ఇంట్రడ్యూస్ చేస్తారు, రకరకాల పద్ధతులు చేస్తారు. సో దే వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ ది ఇన్ఫర్మేషన్ దట్ హూ అటాక్ దిస్ అండ్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఈ గ్రూప్ ఎవరు అని తెలుసుకునే ప్రయత్నంలో ఈ కకాయం క్యాంప్ అనే దీంట్లో జరుగుతాం. అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ డిస్టర్బింగ్ అండ్ డిఫైనింగ్ సెక్షన్ ఆఫ్ ది ఎంటైర్ ఎపిసోడ్ అనమాట. అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఈ క్యాంప్ రివీల్డ్ లాట్ ఆఫ్ ఎలా చెప్పొచ్చు లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ట్రైంగ్ టు ఎక్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పీపుల్ దే మ్యాప్డ్ అనమాట. సో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చుకునే ప్రాసెస్ లో ఎవరిని తీసుకొచ్చారు, ఎవరు ఏమయ్యారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకు కరెక్ట్ గా దొరకదు. సో ఈ తండ్రి ఆ క్యాంప్ కూడా వెళ్తాడు, వెళ్ళి అంటే ఇది ఎలా ఇన్ఫర్మేషన్ నేను కలెక్ట్ చేసిన ప్రాసెస్ లో క్రోనలాజికల్ ఆర్డర్ గా చెప్పలేకపోవచ్చు, బట్ దిస్ హౌ ఇట్ హ్యాపెన్స్. అంటే ఇక్కడ తను నేను అదే చెప్పాను, తను ఎంత వైలెన్స్ అన్నా తీసుకోగలడు, కానీ తన కొడుకు ఏమయ్యాడన్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అందరిని అడుగుతూ ఉంటాడు. ఒకవేళ తప్పు చేశాడా, ఏం తప్పు చేశాడు, ఎంత తప్పది, ఎంత ప్రమాదకరం, అతను చదువుకున్నది చదువేంది, అతను ఎలా ఉండగలుగుతాడు అన్న ఒక ఇది. కానీ ఆ టైంకి పాపులర్ థియరీస్ ఏముంటాయంటే పెద్ద చదువులు చదువుతున్న ఎంబీబీఎస్ లేదా ఇలా ఇంజనీరింగ్ ఇలా చదువుతున్న వాళ్ళు ఇలా రాడికల్ ఐడియాలజీకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాటి యొక్క ఐడియాలజీకి సబ్మిట్ అవుతూ వాటిని భుజాన మోస్తూ అలా నక్సల్ ఫోర్సెస్ లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అన్న ఒక ప్రచారం బాగా ఉంటుంది. సో ఇది రిపీటెడ్ గా తను పొలిటికల్ పార్టీస్ ని కలుస్తాడు. సో బై ద టైం ఈ కేసు కొంచెం ఒక 1-2 నెలలు అయిన తర్వాత తను వెళ్ళి కరుణాకరన్ కలిసిన తర్వాత, అచ్యుత మేనన్ కలిసిన తర్వాత దిస్ బికమ్స్ అ కేస్, దిస్ బికమ్స్ అ బిగ్ న్యూస్ ఇన్ కేరళ. సో ఇది విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న కేసు అవుతుంది. ఈ కేసులో ఈ పక్క కమ్యూనిస్టులు, ఈ పక్క కాంగ్రెస్, ఈ పక్క ఎవ్రీ అదర్ వన్ ట్రైంగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్, try to cope with the narrative in which that can actually work a benefit for their party అన్న ప్రాసెస్ లోకి వెళ్ళిపోతుందే తప్ప ఈ తండ్రి యొక్క మినిమల్ రిక్వెస్ట్, నా కొడుకు బతుకున్నాడా, ఉంటే ఎక్కడ ఉన్నాడు, ఏం తప్పు చేశాడు అన్న ఒక ఇన్ఫర్మేషన్ చీఫ్ మినిస్టర్ నుంచి చివరికి తను ఈ మనకు సినిమాలో చూపించిన డిఐజీ యాక్చువల్ గా ఇక్కడ మనకు వేరే డిఐజీ, అంటే రియల్ లైఫ్ లో డిఐజీ అయితే ఇట్స్ అ వెరీ వాట్ యు కాల్ చాలా అతనికి ఆ చీఫ్ మినిస్టర్ దగ్గర కూడా తిట్లు తింటాడు, ఆ కరుణాకరన్ దగ్గర కూడా తిట్లు తింటాడు. అంటే మీరు రిపీటెడ్ గా రావటం మూలాన ఈ కేసు మీడియా అంతా ప్రచారం చేసేసింది, ఇప్పుడు ఇది పెద్ద పొలిటికల్ ఇష్యూ అయిపోయింది అని చెప్పి చీఫ్ మినిస్టర్ అందరూ ఎవ్రీబడి ఆర్ అగైన్స్ట్ హెల్పింగ్ హిమ్, ఈ ఈచర్ వారియర్ కి సపోర్ట్ చేసేదానికి అందరూ విముఖత చూపిస్తారు. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇతను ఒక టైంలో ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ రెడ్ వచ్చా మొదలెట్టా అన్నట్టు అన్ని విషయాలు తెలుసున్నా కానీ ఇతను ప్రతిసారి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ చెబుతున్న ప్రాసెస్ లో ఆయనకి కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. when the law of the land is so sacrificed and the collapse of the justice ఇలా ఉంటే నాలాంటి వాడు ఎలా సర్వైవ్ అవుతాడు అన్న క్వశ్చన్స్ వేసుకోవడం అన్న ఒక పర్స్పెక్టివ్, ఒక ఇన్నర్ స్పేస్, ఇది చాలా ఈ నెరేటివ్ కి బలం చేకూర్చే ఒక క్రిటికల్ గా కానీ ఒక ఫిలాసఫికల్ గా కానీ ఒక ఆర్డినరీ మ్యాన్ క్వశ్చన్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది. అంటే if father questions the very foundation of the judicial system, how a principle meant to protect the innocent of being violated in practice. అంటే
ఈ అంటే యాక్చువల్ గా నేను ఇవాళ ఇది చూస్ చేయడానికి కారణము ఇది నేను 2 ఏళ్ల ముందే అనుకున్నాను. 48th year ఆఫ్ ది కేస్ అని చెప్పి చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే నేను దీని ఎమోషన్ దాటేదానికి, ఈ ఫ్యాక్ట్స్ అంతా తెలుసుకున్నదానికి, నేను ఈ కేసుకు సంబంధించిన ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ ఫిలాసఫికల్ గా కానీ ఒక ఆర్డినరీ సిటిజన్ గా కానీ ఒక ఫ్యామిలీగా కానీ somewhere I haven't overcome the emotional aspect of telling a story. ఆ స్టోరీ అంటే ఈ నెరేటివ్ అని చెప్పేదానికి బహుశా ఒక దశాబ్దంగా ఐ థింక్ ఐ హావ్ ఓవర్కమ్ దట్. 48th year అలా యాక్చువల్గా చెప్దాం అనుకున్నాను, బట్ ఐ ఫర్గాట్ సమ్హౌ. అండ్ టుడే ఇవాళ 50th year, ఈ March 7th was the first ఆ కేస్ రాజన్ was picked from the college. సో 1976 ఈ సంవత్సరానికి అది 50 ఏళ్ళు పూర్తయింది. బహుశా 2-3 న్యూస్ పేపర్లు తప్ప ఈ కేసు గురించి ఎవరు రాయలేదు. బాగా రాసిన వాళ్ళు, చాలా కాంప్రిహెన్సివ్ గా 360 degree ఒక చర్నింగ్ ఆర్టికల్ రాసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే హిందూలో రాశారు. ఈ యొక్క 50 ఏళ్ళ ఈ జస్టిస్ ని మనం ఎలా చూడాలి, ఏం అనుకోవాలి, ఏం మాట్లాడాలి అని చెప్పే ప్రయత్నం చాలా బాగా చేశారు. ఐ థింక్ ఇట్స్ అ వెరీ రేర్లీ డిస్కస్డ్, బట్ దిస్ ఇస్ క్వైట్ పాపులర్ ఇన్ కేరళ. ఈ యొక్క వెన్ హీ క్వశ్చన్స్ ది వయలేషన్స్ దట్ ఆర్ హ్యాపెండ్ ఇన్ ప్రాక్టీస్ ఆఫ్ లా, జస్టిస్ ఇలా జరిగినప్పుడు ది టార్చర్ రిప్లేసెస్ ఇన్వెస్టిగేషన్ అన్నది తను తట్టుకోలేకపోతాడు. ఆ విషయాన్ని ఎప్పుడు ఎవరికి చెప్పాలనుకుంటున్నా సరే హీ ఆల్వేస్ సేస్ అతని గొంతు మొత్తం పూడుకుపోతుంది. ఒక సెకండ్ 2-3 సెకండ్లు తీసుకొని మళ్ళీ మొదలెట్టి చెప్తాడు అనమాట. అంటే అతను ప్రతిసారి ఇలా గొంతు పూడికిపోవడం అన్న దాన్ని ఏం చెప్తాడంటే, నేను కనుక ఆ మూమెంట్ లో కనుక ఏడిస్తే, నా కళ్ళలోంచి నీళ్లు కనుక వస్తే నేను చేస్తున్న ప్రయత్నం వీక్ అయిపోతుంది అని నమ్మిన వ్యక్తి. అంటే తను ఒక ప్రొఫెసర్, ఇలాంటివన్నీ చూసి పెరిగింటాడు. So, but when it has come to his own home, it has knocked his own door, and he has to go and knock every other door across Kerala, across power circles, across justice, law, ila police, ila velli knock cheyalannappudu ఆ ఒక వెయిటింగ్ అతనికి ఒక పవర్ సోర్స్ అవుతుంది. నా కొడుకు ఉన్నాడు ఎక్కడో, తిరిగి వస్తాడు అన్న ఒక దీంతోనే వెళ్తాడు అన్నమాట. సో ఇది ఎంటైర్లీ అలా అనిపిస్తుంది. ఆ తర్వాత కొంతమంది పీపుల్ స్టార్టెడ్ సపోర్టింగ్ హిమ్ అనమాట. బోత్ సైడ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్, వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వీళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ ఒక రకంగా చాలా కష్టమైన టైంని ఇతను ఈ మొత్తం అసలు ఏం జరిగిందో చెప్పండి అయ్యా నా కొడుక్కి అని చెప్పి చేసే ఒక ప్రాసెస్ ని చాలా అద్భుతంగా చెప్తారు. అండ్ హిస్ మెయిన్ ప్రాబ్లం వాస్ ది ఎంటైర్ పోలీస్ సిస్టమ్. అంటే ఇది బహుశా ఎమర్జెన్సీ పీరియడా లేదా ఆ తర్వాత ఏమన్నా గొప్పగా మారాయా ఏమో, ఐ డోంట్ సీ ఎనీ మచ్ బిగ్ డిఫరెన్స్. బట్ కాకపోతే అతను ఏమంటాడంటే, ది ఎంటైర్ పోలీస్ సిస్టమ్ హాస్ బికమ్ సో ఇన్హ్యూమన్. ఎథిక్స్ అబాండన్ చేసేసారు, ఫండమెంటల్ డ్యూటీస్ ని. నేను ఇక్కడే ఎ ఫ్యూ గుడ్ మెన్ అన్న ఒక సినిమాని సిఎస్డిలో ఒక 1.5 సంవత్సరం ముందు ఎప్పుడో పరిచయం చేశాను నేను. అందులో చివరి క్లైమాక్స్ గుర్తు చేసే పని చేస్తున్నాను. ఏంటంటే, అందులో చివరిలో కేసు శిక్ష పడేది ఆ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లకి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుకు కాదు, వాళ్ళు పాటించిన విధులకి, వాళ్ళు నిర్వర్తించిన డ్యూటీస్ కి వాళ్ళకి శిక్ష పడుతుంది అనమాట. అంటే ఆ ఒక్క ప్రాసెస్ ఇక్కడ ఎక్కడన్నా మనకు స్కోప్ వస్తుందేమో అని చెప్పి, ఆ ప్రయత్నం చేయొచ్చేమో అని చెప్పి తండ్రి చాలా ప్రయత్నం చేస్తాడు. బట్ పోలీస్ బేఖాతర్ చేస్తారు. పోలీస్ అవాయిడ్ దిస్ మ్యాన్ ఆర్ ఎనీ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ఎనీ అదర్ వన్ ఇన్ రిగార్డింగ్ దిస్ కేస్. సో ఇది ఎంత పొలిటికల్ బాయిలర్ అయిపోతుంది అన్నదానికి ఇన్స్టెన్సెస్ చెప్తాను. Karunakaran has to resign. Karunakaran has to resign as Home Minister, and also, and I think he was Home Minister when the case happened, and he resigned when he became Chief Minister. Actually, అచ్యుతమేనన్ చనిపోతారు అనుకుంటాం. అచ్యుతమేనన్ చనిపోవడం వల్ల ఇతను సీఎం అవుతారు. ఇతను సీఎం అయిన తర్వాత 1.5 years 2 years కేమో ఈ కేసు బికమ్స్ సో ఇట్ గల్ఫ్డ్ ది ఎంటైర్ స్టేట్. అంటే ఒక
ఒక ఒక సామాన్య మానవుడి యొక్క ప్రెషరు ప్రతి ఒక్క ఇద్దరు మలయాళీలు కలిస్తే ఇదే మాట్లాడుకునేవారని చెప్పి మా మిత్రుడు ఒకడు ఒకసారి చెప్పాడు నాకు. సో ఈ ఎమర్జెన్సీ లిఫ్ట్ అవ్వడము, ఏమైనా హోప్స్ వస్తాయేమో అని చెప్పి ఆ తండ్రి ఇంకా ప్రయత్నం చేయటం అన్నది జరుగుతుంది. ఐ థింక్ హీ ఆల్సో, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ హేబస్ కార్పస్ రిట్ ని ఫైల్ చేసి ఉంటారు. బట్ స్టిల్ అది ఫైల్ చేసిన తర్వాత కూడా ఐ థింక్ ఈయన మీట్ అవ్వని వాళ్ళు లేరు. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, సెంట్రల్ హోమ్ మినిస్టర్, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్, అంటే కేరళ నుంచి రిప్రజెంట్ చేసే క్యాబినెట్ మినిస్టర్స్, ఇక్కడ లోకల్ పీపుల్ ఇన్ పవర్, అందరినీ, ప్రతి ఒక్కరిని రిప్రజెంట్ చేస్తాడు. అంటే ఇది ఒక రకంగా ఇట్ హాజ్ ఆల్సో పుట్, అంటే ఈయన ప్రెసిడెంట్ కి లెటర్ రాసినప్పుడంతా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి రావడం, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి రావడం, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి డిఐజీ, ఐజీ ఆఫీస్కి వెళ్ళడం. సో ఇది ఒక రొటీన్ ప్రాసెస్ అయిపోయి ఒక రకంగా జస్టిస్ కూడా స్ట్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది అన్న ఒక మొమెంటము మనకు ఇక్కడ ఈ ప్రాసెస్ లో కనిపిస్తుంది. ఇది చివరికి ఇది ఎటు తేలకుండా తయారైపోతుంది. ఈ యొక్క ప్యారలల్స్ లో ఈ ఎమర్జెన్సీ అన్న దాన్ని వాడుకొని కొన్ని పొలిటికల్ పార్టీస్ మేబీ కూడా బెనిఫిటెడ్. బట్ ఈ యొక్క నాన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ఈ తండ్రి మనకు చూపించే కొన్ని గొప్ప విషయాలు ఏంటంటే ది మెలస్ దట్ హాస్ ఈటన్ అవే ద సిస్టమ్స్ దట్ we have shaped them. అంటే we have shaped అంటే we the citizens of this nation have been following it, have been listening to it in some form, whatever way it is. We have voted those people to power to take care of these systems. But either the system nor the people that were voted to power have actually been so careless, so reckless. ఒక రకంగా అదే ఇంతకుముందు justice itself gone under strain అని ఎందుకు చెప్పానంటే the malaise has eaten everything. ఇతను చాలా మంది ఒక కాలం తర్వాత ఏమనుకున్నారంటే బహుశా ఇతను ఇప్పుడు రివెంజ్ కోసం అన్న ప్రయత్నం కూడా జరగట్లేదు. దిస్ హస్ గాన్ సంథింగ్, ఒక మారల్ సిస్టమ్ లో మారల్స్ ని ఇంప్రూవ్ చేసే స్ట్రెంథనింగ్ కేస్ కింద, స్ట్రెంథనింగ్ ఒక ఇన్స్టెన్స్ కింద ఈ తండ్రి ఫైట్ చేస్తున్నాడు అన్న ఒక మేజర్ ఫోర్స్ కి వెళ్ళిపోతుంది. అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ ఈజ్ నాట్ సంథింగ్ ఫస్ట్ టైం హ్యాపెండ్ ఇన్ కేరళ or not something first time happened in India. This happens every part of the world, every part of the system, every part of the police force that is involved, every part of the political force that is involved. ఎంతో మంది అసలు అలా అదృశ్యం అయిపోయిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఒక బిగ్గెస్ట్ రిప్రజెంటేటివ్ కింద నాకు తెలిసిన ఈ కేసును ప్రజెంట్ చేస్తున్నాను. సో యాక్చువల్గా ఇక్కడ ఇనిషియల్ గా వెళ్ళినప్పుడు ఒక అరెస్ట్ మెమో ఉండదు, ఒక ఎఫ్ఐఆర్ ఉండదు, కనీసం ఇన్ఫర్మేషన్ ఉండదు. కోర్టు అడిగితే కోర్టుకు ఇవ్వవలసిన ఇవి ఎంక్వైరీ మొదలెడుతుంది. అది కూడా ఒక స్పెషల్ కమిషన్ ఏదో వేస్తారు, ఆ కమిషన్ వాళ్ళందరూ ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ కూడా ఉంటారు దాంట్లో, ఇంక్లూడింగ్ కరుణాకరన్ కూడా ఉంటారు. వీళ్ళు కోర్టులో వీళ్ళు ఇంతకుముందు తండ్రితో చెప్పింది మొత్తం ఆపోజిట్ గా చెప్తారు కోర్టులో. సో ఇది మాకెవరికి ఏమి సంబంధం లేదు, అసలు అతను ఎవరో కూడా తెలియదు అని చెబుతూ ఇంకొక ఈ విట్నెస్ల నుంచి కొత్త నెరేటివ్ స్టార్ట్ అవుతుంది. ఇతను నక్సలైట్ ఏమో, ఇతను 2-3 విషయాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఇతను యాక్చువల్ గా కావాల్సింది ఎక్కడో హైడ్ అయి ఉన్నాడు, అక్కడ హైడ్ అయి ఉండడం వలన అతను ఇప్పుడు బయట రావట్లేదు, అతను ఇప్పుడు పెద్ద ఫోర్స్ అయిపోయాడు దీంట్లో అన్న కొన్ని ప్రాపగండా థియరీలు బయట వస్తాయి. సో ది ఫాదర్ జస్ట్ who has asked where my son is, give me an information whether he is alive or dead or what happened to him అని అడిగిన ఒక 3-4 ప్రశ్నలకి అతను ఇన్ని ప్రాపగాండా క్వశ్చన్స్ ని, ఇన్ని ప్రాపగాండా ఆస్పెక్ట్స్ ని ఫేస్ చేయవలసిన ప్రాసెస్ వస్తుంది. అంటే అంటే ఇంకా అతనికి తెలిసిపోతుంది అనమాట, దిస్ ఇస్ నో లాంగర్ ఎ స్పెక్యులేషన్. కానీ హోప్ వదులుకోలేడు. ఎందుకంటే రోజు భార్య అడిగే ప్రశ్న ఏంటంటే రాజన్ ఎప్పుడు వస్తున్నాడు అని. రాజన్ ఎప్పుడు వస్తున్నాడు అని చెప్పాలి అంటే ఎలా చెప్పాలి? సో యాక్చువల్గా ఒక 6-7 నెలలు, ఈ కేసు జరిగిన ఒక 6-7 నెలలకి
అంటే అప్పట్లో ఇంత ఇన్ఫర్మేషన్ లేదండి. సో వాళ్ళ రాజన్ వాళ్ళ సిస్టర్కి ఈ విషయం తెలిసి ఉండొచ్చు, కానీ వాళ్ళ తల్లికి చెప్పేదానికి మాత్రం ఇంట్లో చాలా టైం తీసుకొని చెప్తారు. ఇలా రాజన్ అదృశ్యం అయిపోయాడు, ఏమయ్యాడో తెలియదు అని చెప్పి. నో బాడీ, నో అఫీషియల్ రికార్డ్, నో క్లోజర్. ఒక యంగ్ మ్యాన్ జస్ట్ డిసపియర్డ్. అసలు చనిపోయాడా లేదా అన్నది ఏది చెప్పకపోవటం అన్నది ఏంటి అన్నది వాళ్ళ వైఫ్ చెప్తారు. వాళ్ళ వైఫ్ మెంటల్లీ చాలా ఇన్స్టేబుల్ అయిపోతారు ఈ ప్రాసెస్ లో. అప్పుడప్పుడు తనతో నువ్వు అడిగినట్టు ఆకు అన్నము అన్ని సిద్ధం చేసి పెట్టాను, ఇంకా రాజన్ రావడమే ఆలస్యము, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, అసలు నువ్వు రాజన్ను పట్టించుకోవట్లేదు, వాడు నీ కోసం వెతుకుతుంటాడేమో, నువ్వు వెళ్ళి వాడిని పట్టుకోవట్లేదు అని చెప్పి ఇంకో పక్కన మొదలవుతుంది. అంటే ఇట్స్ అన్ రిసెంబ్లెన్స్ ఆఫ్ వాట్ a family can only react to, what a mother can expect అన్న ఒక ప్రాసెస్ లోకి కూడా మనల్ని తీసుకెళ్తాడు. అంటే ఇతను రాసిన ఏ లెటర్ కి మనకి రెస్పాన్స్ రాదు. మధ్యలో మర్చిపోయాను, తల్లి ఒక 1-2 years తర్వాత రాజన్ ఫ్రెండ్స్ అందరూ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఇంక నువ్వు రాజన్కి పిల్లని చూడవా అని చెప్పి మొదలెడుతుంది అనమాట ఇంట్లో. అంటే అతను చెప్తాడు, రాజన్ అంత అందగాడికి, అంత చదువుకున్న వాడికి సరైన, అంటే ఈవిడ మర్చిపోయి ఉంటుంది మళ్ళీ కొడుకు కనపట్లేదు అన్నది. తను ఇంకా లైఫ్ లో కామన్ కింద, అంటే దట్స్ అ రొటీన్ కింద తీసుకునేస్తుంది, కానీ తన ఆలోచన మాత్రం కొడుకు చుట్టే ఉంటుంది. సో ఆవిడ అడుగుతుంది, మరి పెళ్లి చేయమంటే మంచి అమ్మాయి కోసం చూస్తున్నాను, చూస్తే తప్పకుండా చేస్తాను అని చెప్పి సర్ది చెప్తాడే తప్ప మళ్ళీ గుర్తు చేసి ఆ స్ట్రక్చర్ ని మొత్తం, ఆవిడ అనుభవిస్తున్న పెయిన్ స్ట్రక్చర్ ని డిస్ప్లేస్ చేసేదానికి ప్రయత్నం చేయడు. సో ఇక్కడ ఇది ఒక రకంగా హౌ ఇన్స్టిట్యూషన్స్ అవాయిడెడ్ రెస్పాన్సిబిలిటీ, ఏ వెరీ కామన్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఒకటి ఉంటుంది అనమాట, ఏది జరిగినా సిస్టమ్ ఫస్ట్ చెప్పే విషయం ఏంటంటే డినై చేస్తుంది. కొద్ది రోజుల తర్వాత లేదండి అది వాడెవడో తప్పు చేసినాడు అని చెప్పి ఇంకొకరి మీదకి డిస్గ్రేస్ త్రో చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఇంకా కొద్ది రోజుల తర్వాత కొన్ని కరెక్షన్స్ చేసుకొని మా దగ్గర ఇంతే ఇన్ఫర్మేషన్ ఉంది, అతను ఇలా చనిపోయి ఉండొచ్చు లేదా ఇలా దాక్కొని ఉండొచ్చు అన్న ఒక ప్రయత్నం చేసే ఒక నెరేటివ్ బయటకు వస్తుంది. సో ఈ ప్రాసెస్ లో నేను అదే చెప్తున్నట్టు డిలే బికమ్స్ డినైల్, డినైల్ స్లోలీ టర్న్స్ టు డిస్టెన్స్ అన్న ఈ ట్రూత్ వాట్ దిస్ ఫాదర్ ఈస్ బీన్ సర్చ్ ఆఫ్ జస్ట్ డోంట్ డిసపియర్. దట్స్ ది ప్రాబ్లమ్. యాక్చువల్ గా ఇట్ ఈస్ నాట్ రీచబుల్ ఆన్ వన్ సైడ్ అండ్ ఇట్ డజంట్ డిసపియర్. సో ఏ ఒక్కటి జరిగినా ఈ తండ్రికి ఏదైనా సొలాస్ దొరికేదేమో, బట్ దట్ గై ఈజ్ నాట్ సో. సో అందుకే ఏం చేస్తాడు, ఈ స్ట్రగుల్ ఈ స్ట్రగుల్ ని యూజ్ చేసుకున్న పొలిటికల్ పార్టీలు పవర్ లో కూడా వస్తాయి మళ్ళీ. సే ఇదే రాజన్ కేసు మాట్లాడి, రాజన్ కేసు యొక్క పోలీస్ బ్రుటాలిటీస్, పొలిటికల్ పవర్ లో ఉన్న వాళ్ళ యొక్క వాళ్ళ హై హ్యాండ్ ఎంత ఉంటుంది అని వాళ్ళు ఎంత క్రూకుడ్ ఫెలోస్ అని, సిస్టమ్స్ ని ఎలా నాశనం చేశారని చెప్పి ఒక ఓటు ప్రాతిపదికన జరిగే ఈ ఎన్నికల్లో ఎలా ప్రచారం పొంది దీన్ని యూజ్ చేసుకుని వాళ్ళు పవర్లోకి వస్తారు. ఇది ఇంకా పెయిన్ఫుల్ గా తయారవుతుంది. అంటే ఇప్పుడు కొత్తగా పవర్కి వచ్చిన వాళ్ళకి దట్స్ ఎ స్టెప్పింగ్ స్టోన్, ఆ తర్వాత వాళ్ళు దాన్ని మర్చిపోతారు, వాళ్ళకి అది పట్టింపు కూడా లేదు. సో ఇతను లెటర్లు రాస్తూనే ఉండడం ఈ కొత్తగా వచ్చిన పార్టీలకు కూడా విసుగు కలిగిస్తుంది, చిరాకు పుట్టిస్తుంది. ఇంకా ఇతన్ని అబ్యూస్ చేయడం మొదలెడతారు. ఇతను ఆగడు, ఇతను ప్రెసిడెంట్ కు, ప్రైమ్ మినిస్టర్ కు, ఆ మినిస్టర్ కు, చీఫ్ మినిస్టర్ కు అందరికీ రాసేస్తుంటాడు. సో ఇంక ఇది ఎంత ఇదిగా వెళ్ళిపోతుందంటే తండ్రికి వయసు అవ్వడం మొదలవుతుంది బాగా. సో ఓ ప్రాసెస్ లో తల్లి చనిపోతుంది. ఈ తండ్రి ఏం చేయాలో తెలియక మెమరీస్ ఆఫ్ ఎ ఫాదర్ వెన్ మెమరీ రెఫ్యూజెస్ టు ఫేడ్ అనే ఒక పుస్తకాన్ని రాస్తాడు. రాసి ఆ పుస్తకాన్ని ఈ యొక్క ఎఫర్ట్, ఈ యొక్క ఫోర్స్ దట్ దిస్ మ్యాన్ హాస్ ఇన్వెస్టెడ్ ఇన్
ది ఆర్డినరీ మ్యాన్స్ హోప్ ఆ ఒక్క 60 పేజీలో 60-70 పేజీల చిన్న పుస్తకంలో రాసి ప్రిజర్వ్ చేసేసాడు. ఇది కేరళ రాజన్ కేసు అంటే తెలియని వ్యక్తి ఉండడు. ప్రతి ఒక్కరికి మనఃపాఠం అయిపోయిన ఒక కేసు ఇది. అంటే ఈ పుస్తకం మళ్ళీ గొప్ప విషయం ఏంటంటే ఈ పుస్తకం పబ్లిష్ కాలేదు. అంటే ఇతను రాసిండేదాన్ని ఆ తర్వాత ఈ కాపీస్ గాను ఇలా ప్రచారం పొందింది. అంతవరకు ఏవో కొన్ని 100 కాపీలు మాత్రమే అందరికీ అవైలబుల్ అయ్యాయి. బట్ ఈ కేసు అయితే డింట్ డై. ది మెమరీస్ ఆఫ్ ఎ ఫాదర్ ఎప్పుడు చదివినా సార్ it's an exploding aspect that a father in search of three different kinds of information, seeking from the very system that we are being we are bestowed what you say our trust in those systems did come to his help అన్న ఒక్క దీన్ని మనకి ఈ ఒక్క దీంట్లో చాలా బాగా కనిపిస్తుంది. అంటే నేను అదే అంటున్నాను, this is not just one case. The multiple hundreds of cases even till date ఇంకా ఉన్నాయి. బట్ ఇది చెప్పడానికి నాకున్న ఫండమెంటల్ ఏంటి అంటే అసలు ఒక రకంగా వాట్ యు సే ఇట్స్ ఆల్ ఫైన్, ఓకే, ఇలాంటివి జరుగుతున్నప్పుడు బాగానే ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ సిస్టమ్ వర్క్స్ ఫర్ అస్, ఇది ఓకే, వీ ఫండ్ ఇట్, we respect it, we follow it, we believe in it, and sometimes without even knowing we will question it. Kani it becomes part of our life. Such cases actually don't die, they don't go away. Ivi seamlessly mantane untai. Ivi untu manalni ఏమంటాయంటే, ఇప్పుడు సపోజ్ ఈ కేస్ రాజన్ వాళ్ళ కేసు కదా, మీరెందుకు అంతగా ఎమోషన్ ఫీల్ అవుతుంది? దిస్ ఇస్ నాట్ మీ, దిస్ ఇస్ అస్. రాజన్ అన్న ఒక వ్యక్తి ఈజ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. అండ్ ఇక్కడ ఏంటి అంటే చీఫ్ మినిస్టర్ తెలిసిన వ్యక్తి, ఒకే ఊరు వ్యక్తి, ఒక హోమ్ మినిస్టర్, పార్టీలో పనిచేసిన ఉన్న సత్సంబంధాల వల్ల ఇలా అందరి రకాల ఉన్న ఒక వ్యక్తికి, డిఐజీ స్టూడెంట్ అయిన వ్యక్తికి ఒక కష్టకాలమైన సమయం వచ్చినప్పుడు వీళ్ళెవరు సహాయానికి రారు, వీళ్ళెవ్వరూ పనికిరారు. అలాంటప్పుడు మనం ఎందుకు, 1 సెకండ్ సార్, హలో, అమ్మకు ఫోన్ చేయి, నేను సెషన్లో ఉన్నాను, లేదంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉండాలి, ఉంటే నేను వచ్చి తీసుకున్నాను. ఇలాంటి మనం ఎన్నుకున్న సిస్టమ్స్, మనం ఎన్నుకున్న వీళ్ళకి మనం ఎందుకు మన ఇష్యూలు సాల్వ్ చేయవలసిన వాళ్ళు మన డే టు డే డిఫికల్టీస్, మన అఫైర్స్ లో ఎంతో కొంత అడిగిన మేరకు సహాయం చేయటము, ఇది వదిలేసి వీళ్ళందరూ పర్సనల్ గాను ఇన్స్టిట్యూషనల్ గాను జస్ట్ మిగిలిపోయి మాకు ఇది మీరు ఒక్కరికే కదా జరిగింది, ఇది ప్రపంచం అంతా కాదు కదా, ఇది సమాజం అంతా అలా కాదు కదా, సిస్టమ్ అంతా అలా కాదు కదా అని మాట్లాడుకునే ఒక, అంటే ఇది ఇట్స్ బీన్ లిటిల్ ఇట్స్ బీన్ పిన్ డౌన్. మీరు చాలా ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు, ప్రపంచం పోలీసులు చాలా గొప్పవాళ్ళు, లాయర్లు చాలా గొప్పవాళ్ళు, జడ్జిలు ఇంకా గొప్పవాళ్ళు, రాజకీయ నాయకులు ఇంకా గొప్పవాళ్ళు, దేవుళ్ళు వాళ్ళు అని చెప్పి మాట్లాడే స్థితికి తీసుకొచ్చి ఇలాంటి, అంటే ఒక ప్రాణం పోయినట్టు అని ఎక్కడో ఎవరో పెద్ద లీడర్ చెప్పినట్టు దీన్ని ఇలా అన్సెటిలింగ్ స్పేసెస్ లో ఉన్నాం. ఎందుకు ఎందుకు ఇంత పిరికి వాళ్ళం అయిపోయాము? మన దగ్గర మన సిస్టమ్స్ ని మనం సీకింగ్ సమ్ ఫేవర్ ఫర్ సమ్ రిక్వెస్ట్ ఫర్ సమ్ ఫామ్ ఎందుకు మనకి జరగట్లేదు అన్న ఒక కొన్ని ప్రశ్నలు బహుశా ఐఎమ్ సొసైటియల్లీ ఐ థింక్ ఐఎమ్ లిటిల్ కవర్డ్ ఫర్ వన్ రీజన్. యాక్చువల్గా నా కవర్డ్నెస్ మీద నేను పోయమే రాశాను. ఇది ప్రశ్నించాలని ఉన్నా కానీ నేను ప్రశ్నించాలి, ఎందుకంటే నీకు సంబంధమా, నీకేమైనా లింక్ ఉందా, లేదు కదా, నోరు మూసుకొని నీ పని చూసుకో అని చెప్పేవాళ్ళు ఇంట్లో నుంచి మొదలుకొని బయట వరకు ఉన్నప్పుడు ఈ లైన్ నేను ఎప్పుడు క్రాస్ చేశాను.
నేను ఎప్పుడు ఆ సిస్టమ్ దగ్గర నుంచి నాకు కావాల్సిన పని నేను చేయించుకున్నాను. కనీసం టు గో అండ్ సపోర్ట్ టు ఏ గై హూ ఇస్ ఫైటింగ్ ఫర్ దిస్ ఎలా చూపించగలుగుతాను నేను? ఎలాంటి కాన్ఫిడెన్స్, ఎలాంటి స్ట్రెంగ్త్ నా దగ్గర ఉండాలి? ఆర్ వి లివింగ్ మోర్ డేంజరస్లీ? ఈ మధ్యన చూసాము ఒక దేశ ప్రెసిడెంట్ నే తీసుకెళ్లిపోయారు ఇంకొక దేశం వాళ్ళు. ఇది చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? మనకు అసలు ఏ సిస్టమ్కి వెళ్ళాలి? చిన్న అంటే మీ గోడంత సమస్య అని అనుకోలేం, కానీ ఇవి సాల్వ్ అవ్వకుండా ఈ దేశభక్తి, లేదంటే ఈ సిస్టమ్ మీద భక్తి, వ్యక్తి మీద భక్తి, ఈ ఎన్నుకోబడిన వాళ్ళని దేవుళ్ళుగా చూడటము, వేర్ డస్ ద ట్రూత్ యాక్చువల్లీ గెట్ రివీల్డ్? వెన్ విల్ వి లెర్న్? బహుశా నేను ఈ సినిమా చూసి దాదాపు 25 ఏళ్ళు అవుతుంది. ఇది 89లో వచ్చింది. సమ్వేర్ 92, 94 మధ్యలో సినిమా చూశాను. నేను ఈ సినిమా చూసి కూడా 25 ఏళ్ళు దాటి 30 ఏళ్ళు అయిపోయింది. సో ఈ 30 ఏళ్లలో చాలా ఎమోషనల్ గా స్కార్లు పడ్డాయి నా మీద, ఆలోచించి ఇలాంటివి సంబంధించి అలా చూసి. బట్ మై టెండెన్సీ టు టేకప్ దిస్ కేస్ ఇస్ దట్ నేను 48th ఇయర్ చేద్దాం అనుకున్నాను, కానీ 50th ఇయర్ ఇవాళ చేయడానికి కారణం ఒకటే. ఐ థింక్ వన్స్ బిలీఫ్ బ్రేక్స్, నథింగ్ హోల్డ్స్ ఇట్ ద సేమ్ వే అగైన్. ఇది నేను నమ్ముతూ వచ్చాను. నేను ఇదంతా సర్వసాధారణమండి అని కొట్టిపడేస్తే నాకు కోపం వస్తుంది. కానీ నీది కాదు కదా, నీకు సంబంధం లేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా, నువ్వు తింటున్నావు కదా, నీకేం ప్రాబ్లం లేదు కదా అని అడిగితే నాలో సోషల్ గా ఒక వ్యక్తి పిరికివాడైపోతాడు. వాడు 3 పూట్ల తినేదానికి బతికాను నేను, ఇది బతికి చచ్చిపోతే చాలు అని చెప్పి, లేదా ఉదయం అయింది, మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, రాత్రి అయింది అనుకుంటూ అదే మరి అమరావతి కథలు, శంకరామంచి అమరావతి కథల్లో రాసిన ఓ క్యారెక్టర్ లాగా నేను జీవించి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అది కూడా జీవితమే అయి ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ మనకు అవసరం వచ్చినప్పుడు కాకులు కలిసినంతగా, జంతువులు కలిసినంతగా మనం మనుషులుగా మనం కలవకపోవటానికి ఒకే ఆప్షన్ ఈ అరెస్టు ఏ పొలిటికల్ లీడర్ కైనా జరగచ్చు, ఏ మినిస్టర్ కైనా జరగచ్చు, ఏ మినిస్టర్ వాళ్ళ బంధువులకైనా జరగచ్చు, ఏ సామాన్యుడికైనా జరగచ్చు. కానీ ఇది జరిగిన ఒక వ్యక్తికి తప్ప మిగతా అందరూ ఈ కేసుని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. దట్స్ వేర్ ఐ ఆల్వేస్ సైన్ మై సెల్ఫ్ షేమ్లెస్లీ రామ్ అని సైన్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర అంత శక్తి లేదు. నా దగ్గర అంత శక్తి ఉన్నా కూడా వెల్కమ్ చేసే సిస్టమ్ లేదు. నా శక్తిని రకరకాలుగా క్వశ్చన్ చేసే సిస్టమ్స్ ఉన్నాయి, రకరకాలుగా అదే మరి కేటగరైజ్ చేసే ఉన్మాదులు ఉన్నారు. సో నేను ఇలా మాట్లాడుకుంటా, నువ్వు ఆ పార్టీ వాడివేమో, లేదా నువ్వు మా లీడర్ వాడివి కాదేమో, లేదా నువ్వు మా కులమోడి కాదేమో అని ఇంకా బహుశా నువ్వు సైన్స్ స్టూడెంట్, మేము సోషల్ స్టూడెంట్లు అని కూడా మాట్లాడుకుంటారేమో. అంటే ఇవి చాలా జరిగాయండి. అన్ని వేల కొద్ది కేసులు జరిగాయి. ఇవన్నీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. బట్ మై క్వశ్చన్ టుడే ఐ బాట్, ఇది బహుశా నేను ఈ అడగడానికి నాకు ఈ శక్తి రావడానికి కారణం ఈ 4-5 క్వశ్చన్లే. అందులో ఫస్ట్ వన్, ఇఫ్ కోర్ట్స్ క్యాన్ ఎస్టాబ్లిష్ ట్రూత్ బట్ కెనాట్ ఎన్ష్యూర్ పనిష్మెంట్, వేర్ డస్ జస్టిస్ ట్రూలీ రిసైడ్? ఇది అంతేనండి, అట్లే ఉంటుందని అనే ఆన్సరే బహుశా ఈ రోజు డిస్కషన్ లో జరగకూడదు. అంటే ఇంకేదన్నా ఐ డోంట్ నో. దిస్ ఇస్ యాజ్ ఐ సెడ్, ఐఎమ్ ఎ కవర్డ్ అండ్ ఐఎమ్ ఎ షేమ్లెస్ గై. సో I exactly don't know this. But the point in which institutions stay silent becomes awkward after some time, becomes very complacent to understand and explore this. ఇంకొకటి అనిపిస్తుంది ఏంటంటే, తండ్రి రాసిన పుస్తకం చూసి నాకు అనిపించేది అంటే, can only memory and documentation outlast the actual requested one? ఇది ఎందుకు అలా? అప్పుడెప్పుడో జరిగింది, నీకెందుకు ఇప్పుడు అని అన్నాడు. ఇది కొన్ని వేల సంవత్సరాల ముందు జరిగింది, భుజాన్ని వేసుకొని తిరుగుతున్నారు కదా. అప్పుడెప్పుడో జరిగిందని చెప్పి ఒక 50 ఏళ్ల ముందు జరిగిందని ఎలా తీసి పడేస్తుంది? దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ వన్. రెండవది, నో పీస్ ఆఫ్ ఎవిడెన్స్. అసలు ఆ వ్యక్తి ఆర్టికల్లో, మన హిందూ ఆర్టికల్లో వాళ్ళ అక్క అడుగుతుంది, వాళ్ళ అక్కని రిపోర్టర్ అడిగితే ఒకే మాట చెప్తుంది, అసలు మా వాడు బతుకున్నాడా లేదా చెప్పండి అయ్యా, అంతే. అంటే లుక్ అట్ ది
And look at the voice that mellowed them over a period of 50 years, still asking one simple question, where is my brother? అతను బతుకున్నాడా లేదా చెప్పండి అని చెప్పి. అంటే వాట్ ఫర్ వి ఆర్ ఆల్, అంటే ఇలా చాలా జరిగాయి. వీటి మీద నా డిపెండెన్సీ ఏం పెద్దగా ఉండదు. కాకపోతే దిస్ ఈస్ హౌ అంటే న్యాయం కావాలి అంటూ వెడితే మనం ఎలాంటి ప్రయాణం చేస్తామో తెలియని ఒక పరిస్థితి ఏదో ఇప్పుడుందని నేను చెప్పట్లేదు, కొన్ని వేల యుగాలుగానే ఇదే ఉంది. మీరు న్యాయం కావాలి నాకు అని కనుక ప్రయత్నం చేస్తే ఈ న్యాయానికి సంబంధించిన గెలుపుల సంగతి నాకు తెలియదేమో, కానీ గెలుపు అవ్వవలసినటివి గెలవకుండా పోయిన అన్ని సందర్భాల్లోనూ దాని యొక్క కఠినత్వం తెలుస్తుంది మనకు. అది బహుశా అన్ ఆర్డినరీ మ్యాన్ లైక్ ఈచర్ వారియర్ యొక్క ఫ్యామిలీ రాజన్ కేసు మూలాన ఒక కేరళలో ఇంత అందరికీ తెలిసిన కేసు అయింది. కానీ ఇది సక్సెస్ఫుల్ గా ఉన్న పేరుకొన్న ఇన్స్టిట్యూషన్స్ ఏరుకోరి తెచ్చుకున్న ఫెయిల్యూరా, ఇవి ఆ సిస్టమ్స్ యొక్క లిమిటేషనా, లేదా మనం ఈ పవర్ లో భుజాన మోసుకొని నిలబెట్టుకున్న నాయకుల చేతగంతనము? ఈ ప్రశ్నలు ఈ రోజుకి కూడా ఇట్ హాస్ జస్ట్ యాజ్ ఐ సే as the title of this is an instance of unfinished justice. It just hates to go away from the memory of a guy like me and families that all have gone through such kind of an torture. Thank you CSD for holding me this evening. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ గారు. అయితే ఎంత ఎమోషనల్ గా, అంటే ఒక సినిమా చూసినప్పుడు ఆ డైరెక్టర్ ని అందులో పరకాయ ప్రవేశం చేసి ఆ సినిమాని అర్థం చేసుకొని చెప్పిన విధానము, మీరు అంటే మీరు చూసిన కోణమే కాదు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడము, అది సమాజం మనం ఏదైతే సిఎస్డి సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అనుకుంటున్నామో అలాంటి మంచి సోషల్ డైలాగ్ ని రేస్ చేసిన టాక్ ఈ రోజు మీది. సో మొట్టమొదటిసారిగా అంటే లక్ష్మీ నాగేశ్వర్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, వారి అభిప్రాయం తెలుసుకుందామండి. నాగేశ్వర్ గారు. లేదండి, రామ్ కన్నా నేను చాలా పెద్దాన్ని కదా. ఈ కేసు జరిగినప్పుడు కూడా పేపర్ లో నేను ఫాలో అయ్యాను. యాజ్ హి సెడ్ ఎమర్జెన్సీలోనే జరిగింది. తర్వాత చీఫ్ మినిస్టర్ రిజైన్ చేశాడు. వెన్ హీ వాజ్ హోమ్ మినిస్టర్ ఇట్ హ్యాపెండ్. And after he became chief minister, he had to resign because the father is so influential. He had so many contacts. అంతా తర్వాత ఈ సినిమా కూడా నేను చూసిన తర్వాత అసలు ఆయన చెప్పినట్టుగా, రామ్ చెప్పినట్టుగా చాలా మూవింగ్ గా ఉంటుంది. నిశ్శబ్దమైనటువంటి ఆవేదన ఎలా ఉంటుంది. అండ్ హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. సో మెనీ పవర్ లింక్స్ ఉంటాయి ఆయనకి. అందువల్ల అంత మూమెంట్ వచ్చింది. మామూలు వాళ్ళకైతే అసలు ఏమీ తెలియదు. ఇన్ఫర్మేషన్ అతను టార్చర్ చేశారు అంతవరకే వస్తుంది, కానీ ఆ బాడీని ఏం చేశారు, చచ్చిపోయాడని తెలుస్తుంది. ఆ బాడీ ఎలా డిస్పోజ్ చేశారు, ఎవరు కారణము, ఎవరినైనా వాళ్ళు పనిష్ చేయగలిగారా లేదా అనేది బయటికి రానే రాదు. ఎందుకంటే ఇట్లా ఈ పవర్ స్ట్రగుల్స్ లో, ఒక పవర్ గేమ్ లో ఒకదాని మీద ఒకరు నెట్టేసుకోవడంలో, కానీ అది ఎంత పార్ట్ బాయిల్ అవుతుందంటే ద కరుణాకరణ్ హ్యాడ్ టు రిజైన్. అది ఈ సినిమా కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుందండి. పిరవి అంటే నేను అనుకోవడం పైరవి అనుకుంటా. ఆ తండ్రి చేసిన పైరవి కొడుకు కోసం తీశాడు. ఆ చివరిలో రామ్ గుర్తులేదేమో, నాకు ఇప్పటికే గుర్తు కళ్ళ ముందు. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఉపనయన మంత్రం ఉంటుంది చూడండి. తండ్రి కొడుక్కి ఉపదేశిస్తాడు. ఉపనయనం చేసిన తర్వాత ఇది 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 నా జ్ఞానాన్ని, నా అనుభవాన్ని, నా ఇంకా ఏదో శక్తిని, వీటన్నిటినీ నీకు ధారపోస్తున్నాను అని ఉపదేశం చేస్తారు ప్రతి ఉపనయనంలో. ఆ మంత్రము దాని యొక్క అర్థము వేస్తాడనమాట చివరిలో, లాస్ట్ స్క్రీన్. అది కూడా నాకు
ఆ మంత్రం వల్లనే అది అసలు ఆ కేసు అట్లాంటిదే, చాలా టచింగ్ కేసు. అది చాలా గుర్తుండిపోతుంది. ప్రతి మామూలు వాళ్ళు చనిపోతే అసలు ఆచూకీ తెలిసే క్వశ్చనే లేదు. ఇలా మెమరీస్ రాసుకునేటువంటి ఆ ఉమ్, అవకాశం కూడా ఉండదు అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు రామ్ ఫర్ బ్రింగింగ్ ఈ విషయం మీద మాట్లాడినందుకు అభినందనలు అండి రామ్ గారు. నమస్కారం. దట్ ఈస్ నాట్ పైరవి అండి, పిరవి. పిరవి అంటే రీబర్త్. సో అట్ ద ఎండ్ మీరు చెప్పిన ఇది గివ్స్ రీబర్త్ టు ద హోప్ దట్ పీపుల్ నీడ్ టు క్యారీ ఫార్వర్డ్. సో దట్స్ ది ఎసెన్స్ ఆఫ్ ది మూవీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. రీబర్త్ అండి. పిరవి పిరవి పిరవి, పైరవి కాదు మేడం. పిరవి. పిరవే పేరు, పిరవే. ఒకవేళ కేరళలో అట్లా దాని మలయాళం టర్మ్ అట్లా అయిందేమో అనుకున్నాను. ఓకే. థ్యాంక్ యూ మేడం. రాధశ్రీ గారు. చాలా సంతోషం అండి. రామ్ కిషోర్ గారు మనస్సుకు దాన్ని పట్టించుకొని ఆ సినిమాను కథను చాలా బాగా చెప్పారు. ఘనుడగు రామకిషోరుడు సినిమా కథనుడి వినాడు చెలువము మీరన్, తను చూచిన కథను మనము వినగా వినిపించినాడు విశ్లేషణతో. క్రేజీగా కనిపించడు రాజను మిస్సింగు కేసు రాముడు మనకున్, నాజూకుగా వినిపించుచు భ్రాజితముగనుడి వినాడు రసరమ్యముగన్. యమ అర్జన్సీ కాలపు సుమకోమల భావనములు సొబగుల నెల్లన్, విమలంబుగనుడి వెను చకయము క్యాంపున జరిగినట్టి యాతన చేయమున్. కరుణాకరనును మీనను సరిగా స్పందించనట్టి సర్కారులుగా పరిచయము చేసి వక్తగా వరఖ్యాతిని రామ్ కిషోరు వక్తగా పొందెన్. హెబియస్ కార్పస్ విషయము ప్రబలముగా చూపి పఠితల మనముల్ కబళించినట్టి వక్తగా సబబుగా వినిపించినట్టి సదయునిదలతు. ఆయన ఆ సినిమాను అంతగా మనసుకు పట్టించుకున్నారు కాబట్టే మనకు కూడా అంత ఎమోషనల్ గా మనం ఫీల్ అయ్యే విధంగా చెప్పారు. చాలా సంతోషం. నేను చెప్పదలుచుకున్నంత పద్యంలోనే చెప్పాను. సంతోషం. రామ్ కిషోర్ గారికి, రఘుకుమార్ గారికి, మీకు, స్వర్ణలత గారికి మరొక్కసారి నా నమస్కారం. ధన్యవాదాలు సార్. ఉష గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఉష గారు. అవునండి, థ్యాంక్ యూ. నేను అంటే మళ్ళీ మర్చిపోతాను విన్నవన్నీ. అందరికీ నమస్కారం. రామ్, మీరు రైజ్ చేసిన అంటే లాస్ట్ లో ఒక 4 క్వశ్చన్స్ వేశారు. అందులో ఒక క్వశ్చన్ నన్ను బాగా, అంటే 50 ఏళ్ల తర్వాత ఈ ప్రశ్న, లేకపోతే ఇది మళ్ళీ ఏంటి ఎందుకు అన్నదానికి, అంతకన్నా అనేక ఏళ్ల క్రితం విషయాల్ని తవ్వి తీసి మాట్లాడుతున్నారు కదా అన్నారు. చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అది. అంటే ఇవాళ నేను డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోతాను. బాబ్రీ మసీదు, రామజన్మభూమి ఎన్ని సంవత్సరాల క్రితంది మనం మాట్లాడుకున్నాము, ఎన్ని సంవత్సరాల క్రితం దాని మీద యాజిటేషన్ జరిగింది, బాబ్రీ మసీదు కూల్చేశాము, రామజన్మభూమిని సుప్రీంకోర్టులో అవుననిపించుకున్నాము. మరి రాజన్ కేసు 50 ఏళ్ల క్రితంది ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది? ఇది చాలా విలువైన ప్రశ్న. అలాగే మీరు హిందూ ఒక్కటే దీన్ని మళ్ళీ 50 ఏళ్ల తర్వాత మార్చి 7వ తారీఖు దాని మీద ఒక ఆర్టికల్ రాసిందన్నారు. అలాగే వాళ్ళ అక్కని ఒక విలేకరి అడిగితే ఏమయ్యాడు, ఇది నాకు ఒక లైవ్ కేసు తెలుసండి. మా కాలనీలోనే ఉండేవాళ్ళు, వాళ్ళ బ్రదరు, అమ్మాయి బ్రదర్ అలాగే కనిపించకుండా అయిపోయాడు. ఎన్ని సంవత్సరాలు అంటే అది ఎలా ఉంటుందో ఒక ఫ్యామిలీకి మాత్రమే తెలుస్తుంది, ఇంకా ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అందుకని అటువంటి ఒక కేసుని మళ్ళీ 50 ఏళ్ల తర్వాత గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. అదొకసారి అంటే చాలా విలువైన
విషయాన్ని గుర్తు చేశారు. మన సభ్యులందరం కూడా అంటే ఏ విషయాలు పాతవైపోయినా మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఎంత పాతవి మనం తవ్వి తీస్తున్నాం, ఈ తవ్వి తీసే వాటిల్లో ఏవి తవ్వి తీసుకోవాలి, ఏవి పాతర వేయాలి అనే విషయాన్ని మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి అని నాకు మళ్ళీ గుర్తొచ్చింది. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. Thank you. థ్యాంక్ యూ. Somewhere అసలు societally we cannot come together. ఎవరి జీవితం వాళ్ళది అన్నది నాకు మళ్ళీ నాకు వినిపించింది. నీ చావు నువ్వు చావు, మా చావు మేము చేస్తాం. నువ్వు చచ్చేటప్పుడు నేను వస్తాను దాంట్లేదు, నా చేతనైతే వస్తాను చేతనైతే. ఇది ఊరికే సినిమాల్లో క్లైమాక్స్ లో ఊర్లోని వాళ్ళందరూ చేరుకొని విలన్ మీదకి అడ్డంగా వస్తారు, కానీ నిజ జీవితంలో ఎవరు రాదు. నీ చావు నువ్వు చావాలి. అది ఎవరన్నా చెప్పనివ్వండి, ఐ కెనాట్ మూవ్ డిస్టెన్స్ మై సెల్ఫ్ ఫ్రమ్ దిస్ బిలాంగింగ్. ఈ యొక్క ట్రూత్ నుంచి, అంటే నేను మళ్ళీ ఇన్సేన్ గాను లేదంటే నెగిటివ్ గాను చెప్పట్లేదు. ఇది సమాజం యొక్క కోర్ ట్రైట్ అని ఇంకెన్ని జరిగితే మనం తెలుసుకుంటాం అన్నది ఐ రియల్. అందుకే నేను చాలా ఇండిపెండెంట్ గా బతికే ప్రయత్నం చేస్తాను. ఉంటే ఉంటాను, పోతే పోతాను. ఆధారపడ్డం అంటూ నేను అసలు ఐ షుడ్ థ్యాంక్ టు మై మదర్. ఓకే రామ్ గారు, ఒక్కసారి ప్రకాష్ గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ప్రకాష్ గారు. రామ్ గారు, యాజ్ యూజువల్ ఆయన హీ డజంట్ narrate ది మూవీ, హీ విల్ స్క్రీన్ ది మూవీ త్రూ హిస్ narration. వర్చువల్ మూవీ చూసినట్టే చేస్తాడు. ఇవాళ కొద్దిగా సెంటిమెంటలైజ్ కూడా అయిపోయాడు. ఈ కేసు యొక్క గొప్పతనం ఏంటంటే మిగిలిన విషయాలన్నీ ఓకే, అవి చాలా కేసులు ఉన్నాయి, అదంతా ఫైన్. బట్ ఈ కేసు వల్ల ఇండియా మొత్తానికి హ్యాబియస్ కార్పస్ పిటిషన్ అంటే ఏంటో తెలిసింది. తర్వాత అది పాపులరైజ్ అయింది. ఎప్పుడైనా ఇబ్బంది పడితే కనుక అలా కేసు వేసుకోవచ్చు అనే విషయం తెలిసింది. కొంత దానివల్ల ఒక ఏమంటారు దాన్ని, ఒక కంట్రోల్ కూడా కొంతవరకు వచ్చినట్టే అనిపిస్తుంది. లేకపోతే ఇంకా చాలా జరిగిపోయాయి ఇప్పుడు జరిగే వాటికంటే. ఆ కేసు వల్ల ఒక భయంతో కొంత తగ్గుదల కూడా ఉంది. బట్ ఇది ఒక్కటే సినిమా కాదు, ఆ టైంలో ఆ ఎమర్జెన్సీ పేరు ఉపయోగించుకొని పొలిటికల్ గా పాపులారిటీ కోసం చాలా తీశారు. కిస్సా కుర్సీకా అని ఒక సినిమా తీశారు రాజ్ బబ్బర్ వాళ్ళతోటి, షబాన్ ఆజ్మీ వాళ్ళతో. నస్బందీ అని ఫోర్స్డ్ స్టెరిలైజేషన్స్ మీద ఐఎస్ జోహర్ ఒక సెటైరికల్ మూవీ తీశాడు. ఆంధీ అని సుచిత్రా సేన్ ఇందిరాగాంధీగా యాక్ట్ చేసిన ఒక హిందీ సినిమా తీశారు. ఇవన్నీ బ్యాన్ అయ్యాయి, మళ్ళీ వచ్చాయి, అన్నీ అయ్యాయి. somehow it was a turbulent period, but it has given a lot of information and knowledge to the general polity of India about these things. And Ram, thank you very much. మంచి బాగా narrate చేశారు. ఇవాళ అతనికి ఆ అబ్బాయికి 75 ఏళ్ళు వచ్చి ఉంటాయి, ఉంటే రెగ్యులర్ గానే ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. బట్ ఇట్ వాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, సో దాని పాపులారిటీ ఉంది. ఈ మధ్య కూడా సినిమాలు వచ్చిన ఉన్నాయి. బట్ యువర్ narration is excellent. You moved yourself, you moved all of us also. Nice, thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు. నెక్స్ట్ రఘుకుమార్ గారు, అవధాన రఘుకుమార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రామ్, యూ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. అందరినీ మూవ్ చేసావు. ఒక 50 ఏళ్ల కిందటి సంఘటన అంటే ఎగ్జాక్ట్గా మేము ఆ టైంలో ఇంటర్మీడియట్ చదువుతున్నాము. అప్పుడప్పుడే కమ్యూనిజం, మార్క్సిజం అనే మాటలు వింటూ ఉన్నాము. అలాంటి టైంలో ఈ ఐటమ్, ఈ పర్టికులర్ ఇష్యూ, ఎస్పెషల్లీ మేము గ్రాడ్యుయేషన్స్కి వెళ్ళేటప్పటికీ ఇట్ హాస్ బికమ్ ఏ ప్రామినెంట్ ఇష్యూ. మేము గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో బాగా డిస్కస్ చేసినటువంటి ఏరియా ఇది. అయితే చాలా బాధాకరం ఏంటంటే ఈ కస్టోడియల్ డెత్స్ ఏం తగ్గలే. అంతకు ముందు ఎలా ఉన్నాయో అంతకంటే ఇంటెన్సిఫైడ్ పొజిషన్లో ఇప్పుడు ఉన్నాయి. ఒక్క 2020-21లోనే దాదాపు 2700 కేసులు దాకా ఉన్నాయి కస్టోడియల్ డెత్స్. తర్వాత కస్టోడియల్ రేప్స్, అదొక చాలా సీరియస్ సమస్య భారతదేశంలో.
అది కూడా చాలా పెద్ద పెద్ద ఫిగర్స్లోనే ఉన్నాయి. ఇక ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, మహారాష్ట్ర ఇవి లీడింగ్ స్టేట్స్. వీటిలో చాలా హై ఫిగర్స్ ఉంటాయి. ఉత్తరప్రదేశ్లో కస్టోడియల్ డెత్స్ వెరీ రీసెంట్గా కూడా దే ఆర్ అబౌట్ 450 ఆర్ అబౌట్ 500. బెంగాల్లో హెవీగా ఉన్నాయి, పంజాబ్లో హెవీగా ఉన్నాయి. కంపారిటివ్లీ సదరన్ స్టేట్స్ ఆర్ ఫార్ బెటర్ ఇన్ డీలింగ్ విత్ దీస్ సబ్జెక్ట్స్. బట్ నార్దర్న్ ఇండియాలో పరిస్థితులు ఏమంత గొప్పగా లేవు, చాలా భయపెట్టేటట్టుగా కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం నిజమే ఇలాంటివి జరిగినప్పుడు, ఇలాంటివి మాట్లాడుకున్నప్పుడు ముఖ్యంగా హెబియస్ కార్పస్ అనేటువంటి కాన్సెప్ట్ బయటికి రావడము, ఇవన్నీ చాలా గొప్పవి జరిగినాయి. కానీ మనం కూడా ఏంటంటే ఈ కస్టోడియల్ డెత్స్ మీద, హ్యూమన్ రైట్స్ మీద, పొలిటికల్ ప్రిజనర్స్ యొక్క రైట్స్ మీద చాలా ఉద్యమాలు జరిగినాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అంటే పొలిటికల్ ప్రిజనర్స్ లేకపోతే రాజకీయ కారణాలతో అరెస్ట్ అయిన వాళ్ళ గురించినటువంటి చర్చ భారతదేశంలో చాలా సీరియస్గానే ఉంది, ఇప్పటికీ చాలా హెవీగానే ఉంది. మీకు ఐ థింక్ మేరీ టైలర్ అనుకుంటాను, షీ కేమ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడ అరెస్ట్ అవుతుంది ఎమర్జెన్సీ టైంలోనే. ఆవిడ ఒక బెంగాలీ ఇంజనీర్తో కలిసి వస్తుంది, ఇంగ్లాండ్లో చదువుకుంటున్న కుర్రాడితో. తర్వాత ఇక్కడ ఎమర్జెన్సీ టైంలో అరెస్ట్ అవుతుంది ఆవిడ. తర్వాత ఆవిడ జైలు డైరీ అని ఒక తన జీవిత అనుభవాలని జైలు డైరీగా రిలీజ్ చేసింది ఆవిడ. ఇవన్నీ ఒక ఫ్యాక్ట్. అయితే మనం ఏదైతే అడ్వాన్స్డ్ నేషన్స్ అనుకుంటున్నామో, సే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ లాంటివి, వాటిలో కస్టోడియల్ డెత్స్ మనలాంటి బ్యాక్వర్డ్, అండర్ డెవలపింగ్ కంట్రీస్ కంటే కూడా హ్యూజ్ సంఖ్యలో ఉన్నాయి. అంటే అమెరికాలో దాదాపు సంవత్సరానికి 3,000 పైచులకు కస్టోడియల్ డెత్స్ ఉంటాయి. 3,000 కాదు, దగ్గర దగ్గర 5-6,000 కస్టోడియల్ డెత్స్ ఉంటాయి అమెరికాలో. చాలా ఆశ్చర్యకరమైన విషయము. అదేమో సిటడల్ ఆఫ్ డెమోక్రసీ, దేర్ ఇస్ ఎ గ్రేట్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఫర్ అమెరికా. అండ్ ఈవెన్ యూరోప్లో కూడా చాలా కంట్రీస్లో కస్టోడియల్ డెత్స్ చాలా భయంకరమైన ఏరియా. ఇక్కడ ఇంకా పీపుల్స్ యాక్టివిస్ట్ అనేవాళ్ళు కష్టపడుతున్నారు, కేసెస్ బయటికి తీసుకొస్తున్నారు, పిఏఎల్స్ వేస్తున్నారు. ఇక్కడ ఇంకా ఇప్పటికీ కోర్ట్స్ సెన్సిటివ్గా ఉంటున్నాయి, వాటి మీద రియాక్ట్ అవుతున్నాయి. మీరు కనుక గాటమాలా జైల్లో అమెరికన్ ప్రిజనర్స్ని అమెరికన్ స్టేట్ డీల్ చేసిన తీరు కనుక వింటే, మనం కొంత డెవలపింగ్ కంట్రీ అయినా కానీ మనమే 100 రెట్లు బెటర్ ఏమో అనిపిస్తుంది. అందువల్ల ఇదంతా చాలా బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు, అంటే అక్కడ రాజన్ వాళ్ళ నాన్న కన్సిస్టెంట్గా ఫైట్ చేశాడు కాబట్టి, స్ట్రగుల్ చేశాడు కాబట్టి, పిల్లర్ టు పోస్ట్ తిరిగాడు కాబట్టి, అతనికి రాజకీయ పరిచయాలు, అకాడమిక్ పరిచయాలు, అడ్వకేట్లతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసు ఇంత ప్రామినెన్స్కి వచ్చింది. అసలు పేరు ఊరు లేకుండా, అరెస్ట్ అయినారో లేదో తెలియకుండా, అసలు అరెస్ట్ అయినారా తప్పిపోయినారా కూడా తెలియకుండా మిస్సింగ్ కేసెస్గా ఎన్నో ఉన్నాయి. కేసెస్ థ్రెటనింగ్గా ఉంటాయి అవన్నీ కూడా వింటే కనుక ఆ స్టోరీస్. ఒక కస్టోడియల్ రేప్ 1978లోనో 80లో జరిగినటువంటి ఒక కస్టోడియల్ డెత్ అనేది ఎంత సంచలనం క్రియేట్ చేసిందంటే అప్పట్లో. కేస్ ఆఫ్ గణేష్ అంట, గణేష్ ఒక కానిస్టేబుల్ ఒక ట్రైబల్ అమ్మాయిని కస్టడీలో రేప్ చేసిన కేసు. అయితే అవి చాలా కేసెస్, అలాంటి కేసులు ఎందుకో సంహౌ ఫిలిం షేప్ తీసుకోలేదు. దే ఆర్ మోర్ సీరియస్, మోర్ థ్రెటనింగ్, మోర్ అంటే ఇంటర్నల్గా మనని బాగా డిస్టర్బ్ చేసేటువంటి ఇష్యూస్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి. రామ్, థ్యాంక్ యూ ఫర్ అండ్ జస్టిస్ అనేటువంటి కాన్సెప్ట్ని మీరు ఇన్వోక్ చేశారు. ఇండియాలో లా అండ్ జస్టిస్ అనే ఇంగ్లీష్లో ఉండే 2 పదాలకి మనకు చట్టము, న్యాయము, ధర్మము అనే రకరకాల పేర్లతో మనకు వినబడుతూ ఉంటాయి. కానీ ఏవి ఇంకా స్టెబిలైజ్ కాలేదు. మనం వీఆర్ అండర్ బిట్టర్ స్ట్రగుల్ బిట్వీన్ ద వెస్టర్న్ కాన్సెప్ట్స్ ఆఫ్ లా అండ్ జస్టిస్ అండ్ ఇండియన్ కాన్సెప్ట్స్ ఆఫ్ చట్టము, న్యాయము, ధర్మము అంటే డ్యూటీ. ఈ కాన్సెప్ట్స్ చాలా హెవీగా ఉంటాయి. సో ఐ థింక్ ఇఫ్ ఐ హ్యావ్ టు టేక్ సబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ నేచర్ ఆన్ జస్టిస్, అవి అవర్స్ టుగెదర్, సెషన్స్ టుగెదర్ తీసుకుంటే నాకు కూడా. Thank you very much for reminding us so many bad stories and also disturbing
incidents. Thank you very much. Justice is still a myth in our area. Worldwide, not only in India. You need not blame India only. Worldwide is a big myth. Whether we get it or not is a lottery. అమెరికాలో స్టూడెంట్స్ కి కాళ్లకు చైన్లు వేస్తే ప్రపంచంలో ఒక్కళ్ళు దాన్ని సీరియస్ గా మాట్లాడి చైన్స్ వేయడం ఏంటి? వాళ్ళకి పిల్లలకి తప్పు జరిగితే వాళ్ళని మీరు డిపోర్ట్ చేయొచ్చు. నోబడి సేస్ నో, యువర్ అథారిటీ కెనాట్ బి డినైడ్. బట్ కానీ అమెరికాలో జరుగుతాయి అట్లాగా కాళ్లకు చైన్స్ వేయడాలు, తర్వాత వాళ్ళ వెనకాల చిప్పు పెట్టడాలు, వాళ్ళని కస్టోడియల్ గా చాలా ఇబ్బంది పెట్టడాలు, ఇవన్నీ చాలా హెవీగా ఉంటాయి. సో అవన్నీ వెళ్తే మరి వాటికి డీపర్ ఏరియాస్ అవి. వాళ్ళు కనపడేలా చేస్తున్నారు, మన దగ్గర అయితే కనపడకుండా అసలు మిస్సింగ్ కేసు కింద కూడా వెళ్ళిపోతాయి చాలా కేసులు, మీకు తెలియదు అది. ఇంకా ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు కనుక ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే లేచిపోవడం అనేది జరుగుతుంది కదా, అప్పుడు చాలా కేసుల్లో కిడ్నాప్ కేసులు పెడతారు అబ్బాయి మీద. అమ్మాయిలు తర్వాత ఏం చేస్తారంటే అమ్మాయి తల్లిదండ్రులు డైరెక్ట్ గా మా అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినాడు అని చెప్పి కేసు పెట్టరు, మా అమ్మాయిని కిడ్నాప్ చేశారని కేసు పెడతారు. అసలు ఆ కేసెస్ డీల్ చేసే పద్ధతి కూడా చాలా విచిత్రంగా, భయంకరంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. However, you have touched a very serious point which we used to discuss in our college days and post graduation status. Thank you very much, sir. సార్ కాసల రంగారావు గారు. రామ్ గారు 50 సంవత్సరాల విషయం మీద, కేసు మీద చాలా హృదయంగా, చాలా ఒక ఆశ మనకు రేకెత్తాలి, హ్యూమన్ లాస్ కావద్దు, ఇటువంటిది మన సమాజం సహించకూడదు అనే ఉద్దేశంలో చాలా బాగా చెప్పారు. చాలా రీసెంట్గా నేను గుర్తు చేస్తాను, ఒక ఎమ్మెల్యేను ఒక పోలీస్ అధికారి డీల్ చేస్తాడు ప్రభుత్వం యొక్క ఆదేశాల మీద. అది విభిన్న పరిణామాలు తీసుకున్న తర్వాత వేరే గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడనే మన దగ్గరనే పక్కనే ఏపీలో. అది మళ్ళీ కేసు పెడతాడు, ఆయన అక్కడి నుంచి తీసుకొస్తే ఆయన ఏమంటాడు, చంపేయమన్నాడు అండి, దీనికి చంపలేదు, ఓన్లీ టార్చర్ పెట్టి వదిలిపెట్టాను అని చెప్తున్నాడు. అంటే ఈ విధంగా ఒక అధికారం అనేది, ఒక అధికార దాహం అనేది, ఒక ఫ్యూడల్ అనేది, ఒక జమీందారీ వ్యవస్థ అనేది, ఒక రౌడీయిజం అనేది ఎట్లా పాతుకుపోతుంది నాయకత్వం లోపల అనేది మనం చూస్తున్నాం. సరే, ఎడితిరిగి మన సమాజమే, మన దేశమే, మనమే చేసుకొని బాగుపరుచుకోవాలి, ఇంకోటి ఎవడో వచ్చి దీన్ని బాగు చేయడు. కాబట్టి ఈ ప్రజా ఉద్యమాలు, ఈ ఆవేదనలు, ఇవన్నీ జనాల్ని కదిలిచ్చి మంచి సమాజం ఏర్పడడానికి మనందరం మన పరిధిలో కృషి చేద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సత్యనారాయణ గారు మాట్లాడతారండి. మేడం, అందరికీ నమస్కారాలు. రామకిషోర్ గారికి చాలా మంచి సబ్జెక్ట్ వచ్చింది. కాకపోతే సమాజం ఇంకా సర్దుబాటు అవుతుందన్న ఆశ నాకు నచ్చలేదు. ఇంకా డిప్రెస్ అయిపోతుంది, అలాగే వెనకబడిపోతుంది, రియాలిటీ పెరిగిపోతుంది. దీన్ని ఎలాగే ఎవరు తీర్చిదిద్దారో అర్థం కావాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని రామ్ గారు చాలా బాగా ఒక సినిమా రూపంగా సినిమా సదస్సు మనకు జరిగిన విషయాన్ని చాలా బాగా రిప్రజెంట్ చేశారు. వారికి చాలా నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కృష్ణమోహన్ గారు. అందరికీ నమస్కారం అండి. Ram Garu, as usual, you have brought out a lot of discussion on this as if it is like a current subject. Though you have taken the oldest subject through movie, it's a real case, actually speaking. And now a lot of discussion is generated in our group. Thank you, Ram Garu. That narration was so done well. Thank you. Sir, thank you very much, sir. అసలు ప్రసూన అమ్మా, ప్రసూన ప్రసాద్ కూడా ఉన్నాడు, ఏవి ప్రసాద్ కూడా ఉన్నాడు. ప్రసూన గారు. నమస్తే మేడం. నమస్తే. అంటే అట్లా మీరు ఎట్లేసినా వింటున్నంతసేపు అదంతా కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా అనిపించింది.
అసలు ఆ తల్లిదండ్రుల ఆ బాధ, తోబుట్టువుల బాధ, అది చాలా అసలు కళ్ళ నీళ్ళు తెప్పించాయి. ఏం చెప్పాలో అసలు అర్థం కావట్లేదు. చాలా బాధ అనిపించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సార్, ఫైనల్ గా ఇంతమంది మాట్లాడారు, అందరు కూడా వాళ్ళ వాళ్ళ స్పందన తెలియజేశారు. అంటే ఒక రాజన్ కేసు ఒక సినిమాగా తీసినప్పుడు దాని యొక్క అంటే ప్రభావితం ఎలా ప్రభావితం చేసింది అందరినీ కూడా, అలా అంత పబ్లిసిటీ ఎక్కువ వచ్చింది. ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా వెలుగులోకి రాకుండానే కనుమరుగు అయిపోయినాయి అనేసి రఘు గారు కూడా చెప్పారు. సో నాకైతే మీరు చెప్పినంత సేపు కూడా నాకు ఎట్లా అనిపించింది అంటే, అసలు మన ఇండియాలో చాలా మంది బాగా రిచ్ పీపుల్ ఉన్నారట, అలాగే విద్యలో బాగా ఎడ్యుకేటర్స్ ఉన్నారట, సంపన్నులు ఉన్నారట, కానీ థింకర్స్ లేరు. అంటే థింకర్స్ ఎప్పుడైతే ఉంటారో ఆలోచిస్తారు సమాజం గురించి, తోటి సమాజం గురించి కొంతమైనా ఆలోచించగలిగే వాళ్ళు ఉంటారు. ఎక్కువ థింకర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి ఇలా ఉంది సమాజం అంతా అని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ, బట్ సిఎస్డి అనేది మనకి థింక్ చేయిస్తుంది. ఒక సొసైటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఒక సోషల్ ఇష్యూని ఏదన్నా తీసుకొని, ఇలాంటిదే ఇప్పుడు పక్కవాడికి వస్తే ఒక బాధ, నాకు వస్తే ఒక బాధ అని అనుకోకూడదు. ప్రతి ఒక్కటి ఇది ఎవరికైనా జరగచ్చు, ఎలాంటైనా జరగచ్చు. ప్రశ్నించే తత్వం రావాలి, 10 మందిని మంచి కోరాలి. జంతువులలో కాకులలో ఉన్న సమైక్యత మనకు లేదు, మనకెందుకు రాకూడదు? ఇలాంటివన్నిటిని కూడా రేస్ చేస్తూ ఒక టాక్ని తీసుకున్నారు ఇవాళ. నాకు మీరు చెప్తున్నంతసేపు కూడా అద్భుతంగా సార్ అదే నరేట్ చేశారు బాగా. అంటే ఆ ఫీల్ ఉంది చూడండి, ఆ ఎమోషనల్ టచ్ అనేది రామ్ గారు అద్భుతంగా ఇస్తారు. ఏది నరేట్ చేసినా ఆ పిక్చర్లో ఆ ఫాదర్ ఫీల్ ప్లస్ డైరెక్టర్ కూడా ప్రతి యాంగిల్ని తీసే విధానము, అలాగే తల్లి యొక్క డైలాగ్స్, అంటే ఆ సిచ్యువేషన్ అంతా కూడా ఒక ఎమోషనల్ దీంట్లోకి తీసుకొచ్చేస్తారు. మనం సినిమా చూసినంత ఇది వచ్చేస్తుంది. ప్లస్ దాంట్లో ఏదైతే ఇంపార్టెంట్ గా క్యాచ్ చేయాలో ఒక ఆడియన్స్ గా కూర్చొని మనం చూసినప్పుడు, మనము ఏదో పిక్చర్ చూసేసామా అని కాదు, ఒక సైలెన్స్ ని కానీ, ఒక సౌండ్ ని కానీ, దాని యొక్క పిక్చర్ తీసిన ఫిలాసఫీ కానీ, దాని బ్యాక్గ్రౌండ్ కానీ, ఇట్లా ప్రతి ఒక్క యాంగిల్ ని ఆయన టచ్ చేస్తూ ఒక సినిమా గురించి చెప్తారు ఆయన. అదే దిస్ ఇస్ రియల్ లైఫే అనుకోండి, రియల్ లైఫ్ ని ఒక సినిమాగా తీసినప్పుడు దాన్ని ఇంత అద్భుతంగా చెప్పడం అనేది రామ్ గారికి సాధ్యం అవుతుంది. సో ఈ రోజు ఈవినింగ్ అటువంటి ఒక ఎమోషనల్ క్యారెక్టర్ గురించి రాజన్ గారి గురించి చెప్పడం మీరు చాలా అద్భుతంగా ఉంది సార్. రామ్ గారు, మీకు ప్రత్యేక అభినందనలు ఈ సిఎస్డి తరపున. సో మీరు కూడా ఒక లాస్ట్ ఫైనల్ 2 words మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. If I say anything as the last line, I'll say the same old lines. These kind of instances distanced me from taking a social life. 1, 2, the strength I can cater to, అంటే బహుశా నాతో మాట్లాడితే చాలా ఆలోచనలు ఉన్న వ్యక్తి ఇంకోటి అని అనిపించవచ్చు, కానీ అది తీసుకెళ్లే శక్తి ఒకవేళ నేను అది ఏదన్నా చెయ్యాలి అన్న ఒక ప్రయత్నం చేయగలగాలి అని కనుక ప్రయత్నం చేస్తే ఐ థింక్ నాలోని కవర్డ్నెస్ బయట వచ్చేస్తుంది. అంటే దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, దిస్ ఇస్ ద రియల్. నేను అందుకే చాలా వరకు నాన్ ఎమోషనల్ గానే జీవిస్తాను. ఈ సినిమా గురించి చెప్పిన ఆ తర్వాత నేను యాక్చువల్ ఇన్సిడెంట్ చెప్పాను, ఆ తర్వాత పుస్తకంలో ఏం రాశారో చెప్పాను. సో ఐ వాజ్ ఏబుల్ టు టెల్ దిస్ బికాస్ ఐ హావ్ ఓవర్కమ్ ఎ డెకేడ్ బ్యాక్ ఇట్ సెల్ఫ్ every emotion that I have associated with it, because now I am a covered. I am quite happy being covered. I am shameless. And so ఆ ప్రాసెస్ అయి చెప్తాను నేను. బహుశా టు ద లైఫ్ what Rajan family gone through, I think there are millions of families that are going through the same thing. ఎక్కడో ఆ దుగ్ధ అయితే ఆ కుటుంబాలని కాల్ చేస్తుంది అన్నది రైట్ వర్డ్ కాదో తెలియదు నాకు. అది వాళ్ళను టోటల్ గా మింగేస్తుంది. అది మనకి ఈ కథలో కాదు, ఈ సంఘటనలో మన అందరికీ బాగా తెలిసి వచ్చే విషయం. అండ్ ఇంత పెయిన్ ని పద్య రూపంలో రాజశ్రీ గారు చెప్పడం
that interesting one. Thank you for embracing my thoughts. Thank you. Over to Raghu garu. Thank you, Andy. Thank you very much. Again, we'll meet next Friday with another topic. ఈ లోపుగా మళ్ళీ మెంబర్స్కి వాళ్ళ మనం 18 మంది మాత్రమే అటెండ్ కాగలిగాము. Let us remind to ourselves our resolution in Vanaparthi that we wanted to increase our attendance. Thank you all for your kind comment. Thank you. ఈ బుక్ కాపీ షేర్ చేస్తాను, ఒకసారి చదవండి. చిన్న పుస్తకం. Thank you all. Thank you, Andy.